హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత మనకి కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తుంటాయి. అందులో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. సో అలా కడుపుబ్బ నవ్వించి గుండెలు పిండేసేలా ఏడిపించి మనకు బాగా గుర్తుండిపోయిన ఒక వ్యక్తి గురించి మీకు తెలుసు. అండ్ తమ్నెల్ చూడగానే మీరు గుర్తుపట్టేసి ఉంటారు. మన ఎఫ్ఎం బాబాయ్ మనతో పాటు ఉన్నారు. నిత్యం దేవుడిని కొలిసే ఇంట్లో ఆకలి బాధలు శవాలను నమ్ముకున్న మన ఇంట్లో సో ఆయనతో మాట్లాడదాం. ఎన్నో మంచి మంచి రోల్స్ చేసి మన తెలుగు ప్రేక్షకులకు హృదయాలకు చేరువైన వ్యక్తి అయినా. సో ఆయనతో మాట్లాడి ఆయన అంతా ఇన్డెప్త్ గా ఎలా ఇన్వాల్వ్ అయిపోతున్నారు ప్రతి క్యారెక్టర్ లో, అంత బాగా ఎలా చేసేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్, ఎఫ్ఎం బాబాయ్ గారు. సో ఏంటి ఎఫ్ఎం బాబాయ్ గారు అసలు పేరేంటి మీది? నా పేరు త్రినాథ్ స్వామి అండి యాక్చువల్గా. కానీ ఎఫ్ఎం రేడియో వైజాగ్లో ఫస్ట్ వచ్చింది ఇన్ సౌత్. అవును, నేను ఐఎమ్ ద ఫస్ట్ రేడియో జాకీ ఇన్ సౌత్ ఎఫ్ఎం రేడియో. అవునా? రైట్. అప్పుడు అందులో బాబాయ్ అనే ఒక క్యారెక్టర్ని ఆ బాబాయ్ అబ్బాయి అనే ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. సో ఇంకా అక్కడ నుండి అందరూ బాబాయ్ బాబాయ్ అనడం మొదలుపెట్టారు. ఎఫ్ఎం బాబాయ్ అనేవారు. ఆ ఎఫ్ఎం బాబాయ్ అనేది బాగుంది, బాబాయ్ అంటే అందరూ గౌరవంగా పిలుస్తారు అని చెప్పి అప్పటి నుంచి నాకు. సో వైజాగ్ వాళ్ళకి మీరు ఎప్పటి నుంచో 20 ఏళ్ల నుంచి మీరు సుపరిచితులే. అవును, మీ గొంతు, నా వాయిస్ నాకన్నా నా వాయిస్ మీకంటే మీ వాయిస్ ఎక్కువ గుర్తుపడుతుంటారు. సో చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడు రేడియోలో. మరి మిస్ అవ్వడం ఏముందమ్మా, ఆర్టిస్ట్ అక్కడ వెళ్ళిపోతే వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తుంటారు. సంస్థ ఎప్పుడు అక్కడే ఉంటుంది, కాకపోతే మనమే మారుతూ ఉంది. కానీ ఎవరిదే ఐడియా? అసలు మీరే కదా స్టార్ట్ చేసింది అది? అబ్బే జెమినీ టీవీ, అది సన్ నెట్వర్క్ వాళ్ళది. ఇప్పుడు సన్ ఎఫ్ఎం ఉంది కదా, ఎస్ఎఫ్ఎం రెడ్ ఎఫ్ఎం వాళ్ళు సన్ నెట్వర్క్ది. స్టార్టింగ్ విశాఖపట్నంలో విశాఖ ఎఫ్ఎం అని పెట్టారు. ఐఎమ్ ద ఫస్ట్ ఆర్జే. అది సౌత్లో ఫస్ట్ అనమాట. అది తర్వాత మిగతా వెళ్ళాయి. అయితే అందరూ అలాగే అనుకుంటేవారు, బాబాయ్ నాదే సొంతం అనుకుంటేవారు. ఎందుకంటే మార్నింగ్ 6 గంటల నుండి కూడా రాత్రి 12 వరకు అక్కడే ఉండేవాడిని. సో మీరు అప్పుడు ఎఫ్ఎం లో చేశారు కాబట్టి ఎఫ్ఎం బాబాయ్. కానీ ఇప్పుడు మీరు ఫన్ మాస్టర్ బాబాయ్. నా ఛానల్ పెట్టాను, అది ఎఫ్ఎంని ఎలా పెట్టుకుంటే బాగుంటుందని ఫన్ మాస్టర్ బాబాయ్ అని పెట్టి. సో ఏదో రకంగా మాత్రం తెలుగు ప్రేక్షకులకి మీరు చేరువయ్యే ఉంటున్నారు, హృదయాలకి. ఉండాలి కదమ్మా, మాకు కళాకారులకి అది వరం. ఖాళీగా కూర్చోమంటే కూర్చోలేము. ఏదో విధంగా చేసినా నేను చాలా చేయగలను. ఈ షార్ట్స్ కానీ వీటి చేయొచ్చు. కానీ ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను ఫన్ మాస్టర్ బాబాయ్ని. సినిమా వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పడతారు, ఎలా ఫేస్ చేస్తారు అన్న దాని మీద ఆ ఛానల్ ఇప్పుడు వచ్చే అబ్బాయిలకు మీరు బాబాయ్ లాగా ఒక గైడెన్స్. దాని ఉద్దేశం ఏంటంటే మెయిన్ అలాగే యాక్టింగ్ కోర్సు తీసుకువెళ్దాం అన్నది. ఎలాగ యాక్ట్ చేయాలి, ఏం చేయాలి అన్నది స్టార్ట్ అయింది. చాలా ఎపిసోడ్లు అయ్యాయి. ఇంకా యాక్టింగ్ కోర్స్ దానికోసం కొంచెం మానిటైజేషన్ అయితే ఇంకా కొంచెం స్పీడ్కి వెళ్దాం ఓకే, మీ ఇండస్ట్రీలోనే కాబట్టి తొందరగానే రీచ్ అవుతారని కోరుకుంటున్నాం మేము. అవుతాం. కానీ అసలు మీకు ఇండస్ట్రీ పైన ఈ మక్కువ ఎలా వచ్చింది? ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు? అసలు మీరు ఏం చదివారు? మీ బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్ గా. బేసికల్గా నేను సివిల్ ఇంజనీర్ అమ్మా. అవునా? ఓ గాడ్, ఇది విన్నారా? 8వ సంవత్సరం వయసు అప్పటి నుంచి కూడా నాటకాల వైపు ప్రభావితం కాబట్టి వ్యక్తిని నేను. నా 8వ ఏట నుంచి, అంటే ఇప్పుడు నాకు 62 ఏళ్ళు. ఏంటి? నిజంగానా? 62 ఇయర్స్ నాకు. మీ అంత మనోరాలు ఉంది ఇంకా. నాగార్జున గారు, మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి. ఏం చేయమండి, అందరూ తిన్న రేషన్ బియ్యమే తింటారు. రేషన్ బియ్యమేనా? కాకపోతే లిమిటెడ్గా కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ తింటాను నేను. అసలు నాగార్జున గారినే చూసి షాక్ అవుతుంటే మిమ్మల్ని కూడా చూసి షాక్ అవ్వాల్సిన. నేను కనిపిస్తాను కానీ ఆయన కనపడు. మీరు ఎక్కడ కనిపిస్తున్నారు సార్? 42 అనుకున్నాను నేను. 62 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాలు 53 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్లో నాటకాల మీద ప్రాణం పెట్టేవాడిని అమ్మ నేను. మొత్తం నాటకమే, థియేటర్స్. నా యూత్ అంతా కూడా వేరే ధ్యాస లేదు. అంతా మేము కలిస్తే నాటకాలు వేసిన ఫ్రెండ్స్ అంతా కలిసి దాని గురించి సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం అంతే. ఇంకా ఆ విధంగా ఇంకేం కాదు. అంటే వేరే వేరే అలవాట్లు, వ్యసనాలు ఇంకేం లేవండి. అలాంటివి ఏం లేదు. ఏదో అమ్మాయిలు ఏడిపించడం కాదు, అంటే ఉంటుంది కదా, అవన్నీ కామంటే అవన్నీ అవి ఉండేవి. కాకపోతే అంటే నేను మీరు ఇంత ఎంగ కనిపించడానికి అది లేదేమో అనుకుంటా. అబ్బే రోజుకు ఒక 20 సిగరెట్లు కలుస్తాను.
అమ్మో, అయితే ఇప్పుడు మా వాళ్ళు అందరు సిగరెట్లు తాగితే ఎంగగా అయిపోతాం అని అనుకుంటారు. అలా అలవాటు చేయకండి మీరు. అలవాటు లేకపోవడమే లేదమ్మా, అదేనా లిమిట్ అంతే. Fantastic అండి. సో థియేటర్స్ అలా నాటక రంగంలో అలాగా ఉన్నారు నాటక కాబట్టి అంటే ఇంకా 164 సార్లు పరిషత్కి వెళ్ళాను నేను, నాటక పోటీలు. ఉమ్. వివిధ రకాల గురువులు, అందులో కొండవలస లక్ష్మణరావు గారు ఒకరు, అవునా? మిశ్రో గారు ఒకరు, సత్యానంద గారు ఒకరు, వీళ్ళందరి దగ్గర నేను నాటకాలు వేశానమ్మా. పిల్ల సన్యాసరావు గారు ఆయన ఫ్యామిలియర్, వీళ్ళంతా జేవిఎస్ఎన్ రాజు గారు మెయిన్ గురువు గారు మాకు. ఓకే వీళ్ళందరూ నాటక రంగంలో ప్రముఖులు అనమాట. ఓకే ఓకే. అవును, సత్యానంద్ గారు ఆయన ఇప్పుడు వైజాగ్ లో ఉంది కదా అకాడమీ. 164 సార్లు నేను పరిషత్కి వెళ్తే 162 సార్లు బెస్ట్ పెర్ఫార్మర్ నేను. సూపర్. అండ్ నాకు తెలుస్తుంది ఖచ్చితంగా మీ సినిమాల్లో మీరు పోషించే పాత్రల్లో అదే మీరు ఇమిడిపోయే విధానంలోనే మాకు అర్థమైపోతుంది ఈయన తక్కువ వారు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు అనేసి. లేదు, నాటక రంగం నుండి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే థియేటర్ నుంచి వచ్చిన ఆ కళ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుందండి. అంటే ఓన్లీ ఆన్ స్క్రీన్ చేసేది వేరు. అంటే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారని చెప్పగలము. కారణం ఏంటంటే వాళ్ళు ఆ బాణీకి అలవాటు పడిపోయిన వాడు సినిమా బాణీకి పనిచేయడు. చాలామంది సినిమా వాళ్ళు నాటకాల వాళ్ళు అంటే కొద్దిగా దూరం పెడతారు. ఎందుకంటే హావభావాలు వేరే ఉంటుంది, ఆ ఆంగికం కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ చేస్తారు అన్నమాట, సూపర్ ఇంప్రవైజేషన్ చేస్తారు. అంటే ఆడియన్స్ కి వినిపించాలని ఆ ఫార్మెట్ నుంచి వాళ్ళు న్యాచురల్గా రాగలిగితే, అందరూ రాలేరు, అది అలవాటు చేసుకోగలిగితే డెఫినెట్గా ప్రతి ఆర్టిస్టు క్లిక్ అవుతాడు. దాని నుండి బయటికి రారు. అంటే నాటకం డైలాగ్ చెప్పే విధానం వేరే ఉంటుంది, సినిమా డైలాగు ఎక్స్ప్రెషన్ విధానం వేరు. అది ఇమిడ్చుకోవాలి, మనం మార్చుకోగలగాలి. అంటే మీకు ఇప్పుడు 62 ఏళ్ళు అంటే నేను కొన్ని మీ దగ్గర మీరు పద్యాలు వినొచ్చు నాటక రంగంలో. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? రంగు లేదు బుర్రకి. ఇంతవరకు బుర్రకి రంగు లేదు, కలిటి కలచలేదు. ఏదో ఏదో సీక్రెట్ అండి, మీరు ఏదో డైట్ ఫాలో అవుతున్నారు, చెప్పట్లేదు మాకు. మా నాన్నగారు జీన్స్ అంతే. అవునా? అదే అదృష్టం. సూపర్ సూపర్. అండ్ థియేటర్స్ చేశాను అంటున్నారు కదా, సో నాటకాలు వేసేటప్పుడు పౌరాణికాలు అవి వేసినప్పుడు కొన్ని పద్యాలు చెప్తుంటారు. అంటే మీకు బాగా పద్యం కాకపోయినా మీకు బాగా నచ్చిన పాత్రలో ఒక్క చిన్న డైలాగ్ మా కోసం. నాటకం ఉందా అంటే అప్పుడు అన్ని రకాలు ఎందుకంటే అవి చేశాను. గట్టిగా చెప్తారు కదా, ఇప్పుడు చాలా వినట్లేదు గట్టిగా అసలు. చెప్పాను. అంటే ఎందుకంటే నాటకానికి మా సినిమాకి తేడా జనరేషన్ ఈజీ కి చాలా చెప్పచ్చు. దూరం అయిపోతుంది థియేటర్స్. అవును, అంటే అక్కడికి వెళ్ళి చూడాలి ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు. సినిమాలు ఉంటున్నాయి, ఓటీటీలు అవును. ఉంటున్నాయి, సో అన్ని మాకు ఇక్కడ రెడీ. అంటే ఇప్పుడు సినిమా నటుడు అయిన తర్వాత నాటకం కూడా సినిమా టైప్లో చెప్పాలని ఉంది ఇప్పుడు. నాటకం కావాలా, సినిమా కావాలా, రెండు ఏదైనా సరే. ఎల్బి శ్రీరామ్ గారు రాసినటువంటి హుష్కాకి అనే ఒక నాటకం ఉందమ్మా. ఓకే. దాంట్లో విలన్ క్యారెక్టర్ చేసేవాడిని. అంటే ఇప్పుడు ఈ పర్సనాలిటీ గారు డబుల్ ఉండేవాడిని, 86 కేజీలు ఉండేవాడిని. అవును. వీరమాచినేని గారు డైట్ చేశాక నేను ఇలాగ యంగగా తయారైన, ఇది రహస్యం. ఓ ఇదా రహస్యం, వీరమాచినేని గారు. ఆ వీరమాచినేని గారిది సుమారు 7 years నుండి చేస్తున్నాను నేను. అచ్చా అచ్చా. ఈ 7 yearsలో షుగర్ కోసం అని చేశాను, ఫ్యాట్ కూడా తగ్గింది. 86 కేజీలు ఉండేవాడిని, ఇప్పుడు 65కి వచ్చాను. ఇప్పుడు షుగర్ లెవెల్స్ కూడా అసలు టాబ్లెటే లేదు 7 years నుంచి. అవునా? అంతా చాలా మంది అవి పొంగిపోతాయి, ఇవి పొంగిపోతాయి, కిడ్నీలు పోతాయి అని అంటారు, కానీ నేనైతే మాత్రం ఐకాన్. ఆయనకి ఒక మోడల్. ఓ మై గాడ్. నేను ఎప్పుడు కలవలేదు ఆయన్ని, కేవలం యూట్యూబ్లో చూసి దాన్ని ఫాలో అయ్యి నా పద్ధతిలో నేను దాన్ని మార్చుకున్నాను, అంతే తేడా. సో వీరమాచినేని గారు కంగ్రాచులేషన్స్ అండి, మీకు క్లయింట్స్ అంతా దేశం అంతా ఇలా విస్తరించి ఉన్నారు. అండ్ వీరమాచినేని గారి వీడియో మన సువర్ణ మీడియాలో ఉంది, ఖచ్చితంగా చూడండి, అది అందరూ క్లిక్ చేసి. సో అట్లా ఫాలో చేసి ఇట్లా డైట్ చేసి ఇలా దగ్గర అనమాట. ఫెంటాస్టిక్. అంటే యాక్చువల్గా ముందు అప్పుడు విలన్ క్యారెక్టర్ చేశాను. 16 టాబ్లెట్లు వాడేవాడిని రోజుకి. వీరమాచినేని డైట్ చేయక ముందు గ్యాస్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ అని, స్పాండిలైటిస్, ఇలాగా లెక్కేసుకుంటే రోజుకి 16 టాబ్లెట్లు వాడేవాడిని నేను. ఈరోజు అస్సలు నాట్ ఈవెన్ సింగిల్ టాబ్లెట్. ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తుంటారా? ఆ వాకింగ్కి వెళ్తాను మార్నింగ్. ఓహో. ఇంక ఈ ఏజ్లో ఎక్సర్సైజ్లు అంటే అది రిస్కే కదమ్మా. కానీ గ్రేట్ అండి అసలు నిజంగా. యూట్యూబ్లో చూసి అంటే మీకు మీరు సెల్ఫ్ క్రమశిక్షణ ఒక పెట్టుకున్నారు ఇంకా రూల్. అసలు టాబ్లెట్ అన్నది లేదు ఇప్పుడు, టాబ్లెట్ రహితం. రైట్ రైట్ రైట్. సో మీరు విలన్ పాత్ర గురించి చెప్తున్నారు. అవును. అప్పుడు వెయిట్ ఎక్కువ ఉండేవారు, ఇప్పుడు తగ్గిపోయారు, మళ్ళీ మనం ఇట్ సైడ్ వచ్చేసాం. రైట్. సో విలన్ పాత్రలో డైలాగ్. అది ఒక రాజకీయ నాయకుడు, ఒక అంటే ఎల్బి శ్రీరామ్ గారు రాసిన దాంట్లో
ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది మన దేశ ఆర్థిక వ్యవస్థ, అంటే సామాన్యుడికి అందుబాటులో దొరికిన దాన్ని కూడా పెద్దోడు రాజకీయ నాయకుడు ఎలా దోచుకుంటాడు అన్నది ఆ నాటక ఇతివృత్తం. దాంట్లో నేను రాజకీయ నాయకుడి పాత్ర అనమాట. వాళ్ళిద్దరికీ ఒక 100 రూపాయలు దొరుకుతుంది. దాన్ని తీసుకోవడం కోసం ఉంటే వాళ్ళు అడుగుతారు, నువ్వెవడో రానిసి. నేనెవరినో తెలుసుకోవాలనుకుంటున్నావురా? సర్వాంతరయామిన్రా నేను. ఉద్యోగపు సముద్రంలో ముచ్చుపు చిప్ప నుండి తిమింగలం వరకు తినిమింగేగల తిమింగల గలాన్ని రా. వ్యాపార ఆకాశంలో కాకి నుంచి డేగ దాకా కనిపించిన ప్రతిదాన్ని తన్నుకుపోయి వీర విహారం చేసే మహావిహాంగాన్ని రా. ఎవరిని కానురా నేను? ఉన్నత ఉద్యోగిని, ఉత్తమ వ్యాపారిని, మహామాత్యుణ్ణి, స్వార్థ జీవిని, అవకాశవాదిని, రాజకీయాన్ని. దగ్గర 12 సార్లు వేశాను, 12 సార్లు బెస్ట్ వెళ్ళను. నిజంగా ఎంత బాగా రాశారు కదా ఎల్బి శ్రీరామ్ గారు. ఎల్బి శ్రీరామ్ గారు రాసింది. అంటే నిజంగా సొసైటీలో ఒక రాజకీయం అయ్యో ఆయన అద్భుతమైన అవుతుంది. ఆయన అద్భుతమైన నటులమ్మ. ఆ నటులే కాదు, మంచి రచయిత అసలు నిజంగా. అంటే ఈ డైలాగ్ వింటుంటే అయ్యో చాలా ఉంటుంది. అంటే ఏ రంగం తీసుకున్నా కూడా ఒక రాజకీయ నేత ప్రమేయం లేనిది అక్కడ ఏది సాగట్లేదు. సో అది ఎంత చక్కగా వివరించారు. అది స్టేజ్ మీద అంత చెప్పవలసి వస్తుంది. అవును, లేకపోతే ఈ ఆంగికం మన మూమెంటు వెనక ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేటట్టుగా మన మూమెంట్. నార్మల్ గా ఇది చదువుకుంటూ వెళ్ళిపోయి ఉంటే లేకపోతే స్లోగా చెప్పినా ఇది సినిమా అయితే అంత ఇంపాక్ట్ ఉండదు. అవును, సినిమాకైతే చాలా చాలా సూపర్ గా చెప్పారండి. కానీ ఎన్నేళ్ళు అయింది నాటకం వేసి? అదే ఇప్పుడు అన్న ఛానల్ 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ళది ఇప్పుడు గుర్తుంది మీకు? ఉండిపోయింది. అన్ని సార్లు చేస్తాం మేము నాటకాలు. కానీ నిజంగా నాటక రంగంలో అదొక బెస్ట్ థింగ్. మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి నాటక రంగంలో. అనుకుంటారు అందరూ నాటకాల వైపు, నాటకం వైపు వెళ్తే చెడిపోతారని. కానీ జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది వాళ్ళకి. ప్రతి పాత్రలో నిముడే ఉంటాం కాబట్టి సొసైటీలో ఎలా బ్రతకగలుగుతాం, ఒక క్రమశిక్షణతో ఉంటారు. మరి మీరు అన్నట్టుగా అలవాట్లకు బానిస అయిపోయేది ప్రతి రంగంలో ఉంది. దాన్ని కంపేర్ చేసి ఇలాగ అయిపోతారు అనుకోవడం చాలా పొరపాటు. ఇప్పుడు రంగమార్తండ లాంటి సినిమాలు వచ్చి మాకు కూడా నాటక రంగం ప్రాముఖ్యత ఏంటో. అయ్యో నాటక రంగం ప్రాముఖ్యత ఇప్పటికీ సినిమా కావాలా తెలుస్తుంది ఈ జనరేషన్ కి. ఈవేళ సినిమా షూటింగ్ ఉంది, నాటక ప్రదర్శన ఉందంటే నాటక ప్రదర్శనకే వెళ్ళిపోతాను నేను. అవునా? మరి పేమెంట్ తక్కువ కదా? పోనీయండి, చూడమండి. నాటకం పేమెంట్ ఉండదు మాకు. నాటకాల్లో పేమెంట్ ఏముండదు, తిరిగి ఖర్చు పెట్టలేవడమే. అదొక ఇది ఆనందం. అప్పటికప్పుడు రెస్పాన్స్ వచ్చేస్తుంది మీకు అని. అంటే చప్పట్లు. ఒక మాట అంటుంటాను నేను, రాజకీయానికి ఓట్లు, వ్యాపారికి నోట్లు, జెంట్లమ్యాన్కి సూట్లు, మిలిటరీ మ్యాన్కి బూట్లు, కుర్రకారుకి బీట్లు, పిల్లలకి చాక్లెట్లు, ఎలాగో కళాకారుడికి కావాల్సినవి చప్పట్లు. ఫీస్ట్ అసలు మాకు ఇవాళ మొత్తం అడగకుండా, అడిగితే ఒకటి, అడగకుండా ఒకటి, మరొక డైలాగులు వచ్చేస్తున్నాయి మాకు అసలు. కానీ నిజంగా సత్యం చెప్పారు మొత్తాన్ని. అవునండి. సో క్రేజీ అండి. సో అలా నాటక రంగం వైపు నుంచి సినిమాల్లోకి రంగ ప్రవేశం. అంతే అండి. రంగస్థలం అంటూ రంగస్థలం జర్నీ ఉంది నాకు. రైట్. సో ఎలా సినిమా రంగంలోకి ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది మీకు? నాదంతా యాదృచ్ఛికం అమ్మ. యాక్చువల్గా నాటకాల మీద మాకు ఉన్నప్పటికీ, సినిమాలు ఎక్కువగా చూస్తున్నప్పటికీ ఏ సినిమా మిస్ అయ్యేవాడిని కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారికి వీరాభిమాని నేను. ఎంత దారుణమైన అభిమానం అంటే, సినిమా ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ అయితే అప్పట్లో ఓల్డ్ అవర్ టచ్ అనేవారు. అంటే థియేటర్ ఖర్చులకు కూడా టికెట్లు రాకపోతే 2-3 రోజుల్లో సినిమా మార్చేసేవారు. అటువంటి పరిస్థితి రాకుండా మా సైకిళ్ళు, వాచ్లు ఏముంటాయి అవి అమ్ముకొని, ఎన్ని టికెట్లు తక్కువ వచ్చాయి ఆ టికెట్లు కొని ఆ సినిమాని ఫిల్ చేయించి ఆడించాలి. అలా 310 రోజులు ఆడించాం ఆ సినిమాని రికార్డు కోసం. అంటే అంత పిచ్చి ఉండేవాడు అన్నమాట. సింహాచలంలో చిల్లర డబ్బులు ఎక్కువ ఉండేవి. అప్పుడు మాకు 2 పైసలు, 5 పైసలు, 10 పైసలు, పైసా కూడా ఉండేవి. ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు తీసుకొస్తే ఇంత చిల్లర వచ్చేసేది. అవన్నీ బొట్టలో పువ్వులు జాగ్రత్తగా, రేపు సినిమా అంటే ఈరోజు జాగ్రత్తగా పువ్వులు వెలిచి రొంకాయతలు కట్ చేసి ఓ బొట్టలు తీసుకెళ్ళి నాగేశ్వరరావు గారు కనపడితే ఇలా గుప్పటితో చిల్లరతో పాటు విసిరేవాళ్ళం అనమాట. చాలాసార్లు చూసాను.
అంటే ఇప్పుడు హీరోలుగా టచ్ ఉందో లేదో తెలియదు కానీ అప్పుడు మాకేంటంటే అసోసియేషన్ పెట్టుకుంటే అభిమాన సంఘం ఉంటే మా లెటర్ హెడ్ మీద పంపిస్తే సినిమా షూటింగ్లోనే ఫొటోస్ పంపించేవారు హీరోలు. దానికోసం సెపరేట్ సెక్షన్ ఉండేది వాళ్ళకి పిఏలు గట్రా. అభిమాన సంఘాల నుండి వచ్చే వాళ్ళకి ఫోటోలు పంపిస్తే ఆ ఫోటోలు మేము జాగ్రత్తగా భద్రపరుచుకునేవాళ్ళం. అలాగండి. అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో ఎక్కడ పడితే ఇప్పుడు లేదండి. ఇప్పుడు అది ఎంత అయ్యో స్వీట్ మెమరీ కదా అసలు. ఆయన పుట్టినరోజుకి రక్తదానాలు చేసేవాళ్ళు. ఎలాగ ఉండేది. ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికే ఉంది కానీ మా అంత పిచ్చి లేదు, కొట్టుకుండేవాళ్ళు అమ్మ. రామారావు ఫ్యాన్ అంటే ఆడితో మాట్లాడకూడదు మేము, అంత అంత విరోధం ఉండేది మాకు. వాళ్ళు బాగానే ఉంటారు, మీరు అంటే ఫ్యాన్సే. వాళ్ళు బాగానే ఉంటారు. నాగేశ్వరరావు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ ఒకటి, అంటే ఒక మాస్ ఒక క్లాస్. శోభన్ బాబు ఫ్యాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక గ్రూప్ లో ఉండేవాళ్ళు. ఎందుకంటే కృష్ణకి శోభన్ బాబుకి కాంపిటీషన్, నాగేశ్వరరావుకి రామారావుకి కాంపిటీషన్. ఈ కాంపిటీషన్స్ వీటిల్లోనూ విడిపోయేవాళ్ళం అనమాట. అమ్మో చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే మా జనరేషన్ అన్నీ చూస్తాం మేము. మా అదృష్టం ఏంటంటే నడిచెళ్ళిన దగ్గర నుంచి విమానం వరకు జరిగిన డెవలప్మెంట్లు అన్నీ కూడా చవి చూసిన వాళ్ళు మేమే. మా అదృష్టం అది. ఆ జనరేషన్లో పడ్డాం మేము. కానీ అసలు దారుణం అండి ఫ్యాన్స్ అసోసియేషన్, చాలా దారుణంగా ఉండేది, కొట్టుకుండేవాళ్ళం. అంటే మరీ బీభత్సం ఏంటంటే సినిమా అవుతూ ఉంటే రామారావు సినిమాకి మేము వెళ్ళామనుకోండి, సాంగ్ వస్తుందంటే మేమందరం పొలోమని లేచి బయటకు వచ్చేసేవాళ్ళం అనమాట. అంటే అంత చెత్తరా అని చెప్పడం కాదు, అమ్మ బాబోయ్ చంపేస్తున్నాడు రా బాబోయ్. ఇప్పుడు మరి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కలిసి సినిమాలు చేశారు కదా, ఆ సినిమాలకి ఏం చేశారు? కొట్టుకుండేవాడు అమ్మ, మావాడు గొప్ప మావాడు గొప్ప అని. అంటే మరీ దారుణం. ఇప్పుడు పర్లేదు కానీ అప్పుడు చాణక్య చంద్రగుప్త సినిమాలో, అప్పట్లో మల్టీ స్టారర్స్ రాలేదు కాదు, చాణక్య చంద్రగుప్త సినిమాలో నాగేశ్వరరావు గారి కాలు రామారావు గారు పట్టుకుంటారు, గురువు శిష్యుడు. అవునవును. ఆ సీన్ తీసిన దాకా గొడవలు అయ్యాయండి, మీకు నమ్మరు. అయ్యో ఎంత ఫన్నీగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు. చాలా చాలా నవ్వు వస్తుంది. ఏంటి మనమే ఎలా చేస్తామా అంత గొడవ అనమాట. ఆ సీన్ కట్ చేస్తారా లేదా అని. సో అంత ఇష్టంతో అంత మక్కువతో సో ఏఎన్ఆర్ లాగా అంటే నడత అంతా కూడా అదే. అవునా, మాకు క్రాఫ్ట్లు కూడా అలాగే వెళ్తూ ఉంటాయి, ఇప్పటికీ అలాగే ఉంటాయి. అవునవును, చెప్తుంటే పోల్చుకుంటే అలానే ఉంది. ఇంకా బాగోదానికి పాపిడి తీయలేదు, లేకపోతే నాచురల్ కటింగ్ లాగా వచ్చింది, దిగ్గులాగా ఉంటుంది. సో ఆయన డైలాగులు ఏమన్నా గుర్తున్నాయా మీకు? ఆయన ఒకటి చెప్పండి. సుడిగుండాల ఫెమిలియర్ సినిమా మీకు తెలుసో లేదు, అందులో లాయర్ క్యారెక్టర్, జడ్జి వేషం, జడ్జి నుండి లాయర్ చేస్తాడు. ఒక కేసుని ఆయనే వాదిస్తాడు అనమాట. నాగార్జున గారు ఫస్ట్ పిక్చర్ చిన్నవాడు, నాగార్జున గారు చిన్నవాడు. Your Honor, gentlemen of the jury, today in this court we are not dealing with the case of murder, but with the problem of the nation. ఇది కేవలం ముద్దాయిలిద్దరికీ సంబంధించిన ప్రశ్న కాదు, లక్షలాది బాలబాలికలను వేధిస్తున్న సమస్య. మనిషిని చంపితే నేరం అవుతుంది, దానికి శిక్ష ఉంది. మనస్సును చంపితే నేరం కాదా, దానికి శిక్ష లేదా? ఈనాడు ఈ పసివాడు అలాంటి దారుణానికి గురైపోయాడు, మనసు చచ్చిపోయింది, మతి భ్రమించింది, అందుకే మనిషిలా ప్రవర్తించలేకపోయాడు ఎవరైనా అన్నది నా అసలు. అది చాలా అదే ఒక హాఫ్ అన్ అవర్ అసలు మళ్ళీ ఏనాడు చూస్తున్నట్టు అనిపించింది మాకైతే. అలాగే ఎక్స్ప్రెషన్స్ కూడా అవే వచ్చాయి. అవును అవును, ఆ టోన్, ఆ ఎక్స్ప్రెషన్. బేసికల్గా నేను మిమిక్రీ చేస్తుండే. అవునా, కొంచెం ఈ డైలాగ్ సూపర్ మల్టీ టాలెంటెడ్ సార్ అయితే మీరు. మిమిక్రీ చేసేవాడిని, కామెడీ స్కిట్స్ చేసేవాడిని. కామెడీ స్కిట్స్ అన్నది స్టేజ్ మీద మొట్టమొదటి ప్రవేశపెట్టింది నేనే వైజాగ్లో. సో అందుకే బస్ స్టాప్ సినిమాలో మీరు చెప్పిన ఒకే ఒక్క డైలాగ్తో ఇప్పటికీ ఎక్కడ విన్నా కూడా కడుపు ఉబ్బ నవ్వుకుంటాం మేము. సో ఆ సినిమాలో ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ నాకు సునీల్ కుమార్ రెడ్డి గారు ఫ్రెండ్ అండి. నేను ప్రెస్ ఫీల్డ్లో ఉండేవాడిని. ఇంజనీరింగ్ నుండి నాటకాలు, అంటే నేను హౌసింగ్ కార్పొరేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది. తర్వాత ఏఈ అయ్యాను. నాటకాలు వేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి రిజైన్ చేస్తాను. నేను గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తాను. అలాగే అప్పటికి పెళ్ళైందా మీకు? పెళ్ళి అయితే పిల్లం ఊరుకుంటుంది. అదే కదా. లేదు, పెళ్ళికి ముందే జరిగిపోయేవాడిని నేను.
అంతకుముందు భీమిలి మున్సిపాలిటీలో వాల్యుయేషన్ సర్వేయర్గా చేశాను 2 years. అది కూడా నాటకాలు వేయడానికి ఇబ్బంది లేదు అవుతుందని చెప్పేసి రిజైన్. ఆ, మరి స్వతంత్రంగా income ఉండాలి. తక్కువ అని అనిపించలేదా? అబ్బా అది హాయిగా నెల తిరిగేసరికి జీతం వస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది, తర్వాత అప్పుడేం అనిపించలేదు. ఇప్పుడు రిటైర్ అయిపోతుందేమో కరెక్ట్గా. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది? ఫినాన్షియల్ గా అంతా ఓకేనా? మేమంతా కూలాడు కొడుకుని పుట్టిన వాళ్ళం. అంతేనా? మా ఫాదర్ ఒక కలాసి, బిహెచ్పిలో కలాసి జాబ్ ఆయన. కలాసి అంటే లేబర్, పారిశుద్ధ్య కార్మికులు. ఓకే. పారిశుద్ధ్య కాదండి, పారిశుద్ధ్య కార్మికుడు కాదు, రెగ్గర్ ఆయన. అంటే ఈ క్రెయిన్లు గాట్లకి ముళ్ళు గట్ర వేస్తారు కదా, అది జాబ్ ఆయన. అచ్చా అచ్చా. మేము 7 సంతానం, 6 అన్నదమ్ములు, ఒక చెల్లి. ముగ్గురికి చెల్లి. ముగ్గురు అన్నలకి 3 తమ్ములకి మధ్య ఒక చెల్లి. మాదేం ఉన్నత కుటుంబం కాదు, కానీ అంతే. అలా నేను దర్శనం ఒక కానీ చెయ్యాలి. అంత కష్టాల్లో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే అసలు ఎలా వదిలిపెట్టాలని మనసులో అంతే మరి. అది నటన పిచ్చి అంతే. అలా కళ మొదలు మిమ్మల్ని అంతే అంతే కళంతలు అలాగే ఆగిపోయింది. అది 2 గవర్నమెంట్ జాబ్లు వదిలేసాను నేను. అచ్చా, వదిలేసి ఇంకా తర్వాత సినిమాల్లోకి ఎలా వచ్చి? సినిమాల్లో కాదు, నేను సినిమా అంటే అసహ్యం అండి. యాక్చువల్గా సినిమా అంటే వాళ్ళు ఒక ఆర్టిస్ట్లా అనుకునేవాడిని. అయితే సునీల్ కుమార్ రెడ్డి గారు తెలిసే ఉంటారు మీకు. సునీల్ కుమార్ రెడ్డి గారు తెలుసు కదా, గంగపుత్రులు, సొంత ఊరు, ఓకే, అవును, మిస్ లీలావతి, ఇవన్నీ తీసినటువంటి వ్యక్తి. ఆయన 26 సినిమాలు తీస్తే అందులో 20 నంది అవార్డులు తీసుకున్న వ్యక్తి ఆయన. మా ఫ్రెండ్, ఇద్దరు ప్రెస్ ఫీల్డ్ పనిచేసేవాళ్ళు అనమాట. నేను రిపోర్టర్గా కూడా చేశాను. రిపోర్టర్గా చేసినప్పుడు ఆయన దాంట్లో చేసేవాడిని. ఆయన ఎడిటరు, నేను రిపోర్టర్గా ఉండేవాడిని. ఆ పరిచయంతో ఆయనకి సినిమాలు పిచ్చి ఉంది కాబట్టి సరదాగా ఒకసారి జోక్స్ అన్నీ షూట్ చేద్దామని చెప్పి ఆయన అంటే నేను వాటిలో రాయడం, యాక్ట్ చేయడం జరిగింది. అలా కెమెరా ముందుకు వెళ్ళాం. అది ఆయనే సొంత ఊరు సినిమాకి చాలాసార్లు రమ్మన్నాడు. సొంత ఊరు సినిమాకి నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు లేరు బాబాయ్, అద్దె రా నువ్వు అని చెప్పేసి అప్పుడు రాజమండ్రి చేస్తున్నాను నేను. రమ్మంటే వెళ్ళాను. ఓ 15 రోజులు సెలవు పెట్టి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ ఒక క్యారెక్టర్ రాకపోయేసరికి నా చేతి చేయించారు ఆయన. ఇంకా అక్కడ నుండి ఇంకా గ్యాప్, నన్ను వదలలేదు సినిమా రంగం. సినిమా మిమ్మల్ని పిలుచుకుందన్నమాట. నేను ఏ అవకాశాల కోసం మీరు కష్టపడలేదు, నాకు వెతుక్కొని వచ్చాను అవకాశాలు. సో మీరు అవకాశాల కోసం వెతకపోయినా అంటే పెద్దగా ఏం కష్టపడలేదు ఇందులో. లేదమ్మా, నేను ఎప్పుడు కష్టపడలేదు. కానీ మీరు ఇప్పుడు పెట్టిన మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానివ్వండి, మీ వీడియోల ద్వారా ఇప్పుడు ఆ సినిమాల్లో కష్టాలు పడే వాళ్ళకి మీరు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అబ్జర్వేషన్ ఉంటుంది కదా, ఆర్టిస్ట్కి కావాల్సింది ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ ఉండాలి. ఓకే. అబ్జర్వేషన్ ఒక క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్లన్నీ మేము అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్ చేసిన దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అచ్చా. అప్పుడు ఎప్పుడొకప్పుడు మన బుర్ర బ్రెయిన్ కంప్యూటర్ కన్నా గొప్పది. కంప్యూటర్లో మనకు కావాల్సింది కొడితే ఎలాగ వస్తుందో ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి మన బ్రెయిన్ తప్పమని ఒకసారి చూపిస్తుంది. అది అవసరం. మీ అనుభవం కూడా ఇప్పటి నటీనటులకు కావాలి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి. నేను బాబాయ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టానమ్మా వైజాగ్లో. కరోనా టైంలో తీసాను అనుకోండి. బాబాయ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టి ఫ్రీ సర్వీస్ చేశాను నేను. డబ్బులు తీసుకోవడం కాదు. ఎవరు దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు వచ్చి నేర్చుకొని వెళ్ళిపోయారు. నువ్వు 2 రోజులు నేర్చుకుంటావా, 4 రోజులు నేర్చుకుంటావా, నన్ను ఎలాగ అబ్జర్వ్ చేసుకుంటావో కొంత టైం నువ్వు స్పెండ్ చేస్తే చాలు. ఆ తర్వాత కానీ వాడు నాకేమి ఇంతవరకు ఫీజులు కానీ ఏం తీసుకోలేదు. నేనే రెంట్ కట్టి వచ్చినోడికి టీలు ఇచ్చి ఫ్రీయా. వైజాగ్లో కళాకారులు తయారు చేయాలనేటటువంటి ఒక తపన. హైదరాబాద్ లో పెట్టొచ్చండి కదా, నేను జాయిన్ అయిపోతాను. ఇప్పటికైనా రెడీ, నువ్వు వచ్చి చేసుకుంటానంటే వచ్చి నేను రెడీ. ఐ స్పేర్ మై టైం. అంటే మీకు కళ పైన, యాక్టింగ్ పైన మీకున్న ఇష్టం తెలుస్తుంది. కళాకారులు తయారు చేయాలి, అది బాధ. గ్రేట్ గ్రేట్. 130కి పైగా సినిమాలు చేశారు మీరు. 132 అవుతుంది. అందులో బాగా గుర్తుండిపోయిన అయితే మాకు రంగస్థలంలో మీరు జగపతి బాబు గారు పెట్టారు. బస్ స్టాప్ ఒకటి, రంగస్థలంలో. అంటే నాకు లైఫ్ ఇచ్చింది బస్ స్టాప్. సొంత ఊరు ఫస్ట్ సినిమా సునీల్ కుమార్ రెడ్డి గారు అరంగేట్రం చేయించిన నాకు బతుకునిచ్చింది మాత్రం మారుతి గారు. అవును. ఎందుకంటే అందుకనే ఇప్పటికీ నా సెల్లో గాడ్ ఫాదర్ అని ఉంటుంది తప్ప మారుతి అని ఉండదు. అవునా? ఆ రెస్పెక్ట్ నేను గాడ్ ఫాదర్ ఆయన. గాడ్ ఫాదర్. అచ్చా.
మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు బస్ స్టాప్కి? నాకు అదే విచిత్రమైన ప్రయాణం అమ్మా అది. అంటే అదృష్టం ఎక్కడ ఉన్నా ఎత్తుక్కొని వస్తుంది అంటారు కదా, నిదర్శనం నేనే. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా టీవీకి పులిహోర అనే సీరియల్ చేశారు మా టీవీలో. ఆ పులిహోర అనే సీరియల్కి రైటర్ నాతో బాబాయ్ అబ్బాయిలో అబ్బాయిగా పనిచేసే శాస్త్రి అని ఉండేవాడు. ఓకే. ఆయన రైటరు. బాబాయ్ నాకు నీవు రావాలి 2 రోజులు 3 రోజులు కూర్చొని నాకు స్క్రిప్ట్ వర్క్ మీద చెయ్యాలి అంటే, నేను ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది ఫస్ట్. వచ్చి ఆ స్క్రిప్ట్ వర్క్ చేశాను. అప్పుడే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు టీవీ నైన్ స్వప్న గారు వచ్చారు అక్కడికి. వచ్చి లేదండి మాకు అవసరం ఉంది తెలుగు1.com అని, తెలుగు1.com కాదు TV1 TV1 అనే ఛానల్కి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను, మీరు ఒకసారి ఆఫీస్కి రండి సార్ని పరిచయం చేస్తాను. సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రవిప్రకాష్ గారితో మాట్లాడించారు. ఇప్పటికిప్పుడు ఏం చేయగలుగుతారా అన్నారు. నేను స్కిట్లు రెడీగా ఉన్నాయి సార్ చేయడానికి అంటే, పేరు ఏం పెడతారో చెప్పన్నాను. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి ఎటకారం.com అని ఒక ప్రోగ్రాం పెట్టాం. అదేంటి ఎటకారం ఏంటి, వెటకారం అంటారు కదా అన్నది ఆవిడ. వెటకారాన్ని వెటకరించడమే ఎటకారం అమ్మా. ఇదేంటి మీరు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు మీరు, ఏం చేద్దామని. సరే అని 2 స్కిట్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే, అక్కడికి అలా తిరుగుతున్నటువంటి ఆర్టిస్టులతోనే చేయించాం. ఆ ఆర్టిస్టుల్లో ఒక ఆర్టిస్టు గెటప్ శ్రీను. అచ్చా! ఆహా! ఇప్పుడున్న ఇప్పుడు గెటప్ హీరో అయిపోయాడు రాజు హీరో, యాదవ్. మన హీరో గెటప్ శ్రీను. అలాగే ఆయనతో పాటు సన్నీ, ఆ! వీళ్ళే ఉండేవారు అన్నమాట. అచ్చా! అచ్చా! అవకాశాల కోసం తిరిగేవారు. రాపేట అప్పారావు, జబర్దస్త్ రాపేట అప్పారావు, వీళ్ళందరితోనే చేయించాను స్కిట్లు. అది రవిప్రకాష్ గారు చూసి వై కాంట్ యూ జాయిన్ విత్ అస్ అని చెప్పి ఆయన దాంట్లో ప్రోగ్రామ్ డైరెక్టర్గా నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. వావ్! ఈలోపు ఈ పులిహోర కోసం వచ్చాను కాబట్టి ఒక 4 నెలలు అక్కడ వర్క్ చేశాను ప్రోగ్రామ్ డైరెక్టర్గా. ఈ చిత్రలహరి, రాఘవ్ గారితో చిత్రలహరి అనే ప్రోగ్రాము, వీళ్ళంతా నేనే చేశాను. అప్పుడు డైరెక్టర్ నేను దానికి. అంటే వాళ్ళు జబర్దస్త్ వచ్చిన తర్వాత మా అందరికి ఇంత దగ్గర అయ్యారు కానీ అంత జబర్దస్త్లో చాలామంది నాకు మీరు నా ముందు నుంచి తెలిసిన నా వాళ్ళే. దగ్గర నుండి చేసిన వాళ్ళు. ఆ, గెటప్ శ్రీను, తర్వాత రాఘవ, సత్తిపండు, అవునా? అప్పారావు, రైజింగ్ రాజు, శేషు, షేకింగ్ శేషు, వీళ్ళందరూ నా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు అసలు సూపర్ బ్లాక్ బాస్టర్ హీరోలు అంటే ఇప్పుడు చెప్తే అయిపోతున్నారు గొప్పలు ప్రతి ఒక్కరు కూడా. చెప్పుకున్నట్టు ఉంటుంది. అవును. వాళ్ళు ఒప్పుకున్నట్టయితే వాళ్ళందరూ నా దగ్గర నుండి వెళ్ళిన ఖచ్చితంగా ఒప్పుకుంటారండి, ఎందుకు ఒప్పుకోరు? శిష్య బృందం బోల్డ్ ఉందమ్మా నాకు. వైజాగ్లో నేను చాలా మందిని తయారు చేశాను మీరు ఆర్టిస్ట్. ఎదగడమే కాకుండా మీతో పాటు నలుగురిని ఎదిగేలా చేశారు నాకు కదండి, అది మీ కోరిక అది గొప్పతనం. ఎప్పుడు, నాకు అలాంటి సోషల్ సర్వీస్ అని చేయడం కోరిక. సో అప్పుడు మారుతి గారు మిమ్మల్ని ఎలా పరిచయం చేసుకున్నారు? అక్కడ నాకు మల్లిక్ గారు చాలా అభిమాన రచయిత. ఉమ్, ఆయన నవలలు అంటే మేము యూత్లో ఉండేటప్పుడు ఆయన నవలని చాలా ఎదిగా చదివేవాళ్ళం. కామెడీ బేస్డ్, రొమాన్స్, కామెడీ ఇవన్నీ ఉండేవి. ఆయన పిచ్చెక్కినట్టు చదివేవాళ్ళం నవలలో. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆకెళ్ళ గోపాలకృష్ణ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన పరిచయం అయింది నాకు ఫస్ట్. పరిచయం అయిన తర్వాత నేను మాటల సందర్భంలో మల్లిక్ గారు ఇక్కడే ఉంటారు కదా, ఒకసారి ఆయన కలవాలండి నేను అన్నా. అయ్యో భలేవరే, తెలుగు1.comలో ఆయన CEO, రండి నేను తీసుకెళ్తాను నాకు పరిచయం ఉందని చెప్పి తీసుకెళ్ళాడు మల్లిక్ గారి దగ్గరికి. ఆయన కూర్చున్న తర్వాత నేను చాలా ఆనందం అయిపోయి, ఒక అభిమాన రచయిత ఎదురుగుండా కూర్చొని మాట్లాడుతూ ఆయన కథలు, ఆయన దీని గురించి మనం డిస్కస్ చేయడం మొదలుపెట్టాం. అయిన తర్వాత ఈయన ఉండక, ఏంటి ఈయన కామెడీ స్కిట్స్ బాగా చేస్తాడండి అని చెప్పాడు ఆకెల్ గోపాలకృష్ణ. అలాగా మాకు చెయ్యండి అన్నారు. ఒక 10 స్కిట్లు అప్పటికప్పుడే చేశాను నేను, ఓకే. షూట్ చేశాను. చేసిన తర్వాత అది వాళ్ళ దాంట్లో తెలుగు1.comలో టెలికాస్ట్ చేశారు. అది చూసి మారుతి గారు పిలిచారు. ఓహో! ఆ టీ కొట్టు క్యారెక్టర్ ఒకటి చేశాను, కామెడీ బిట్ ఒకటి ఉండేదండి. టీ కొట్టుది నాది ఫెమిలియర్ అనమాట ఆ స్కిట్. అది చట్నీ ఎలా తయారు చేస్తారన్నది చేసేవాడిని. అది చూసి ఈ టైప్ కావాలి నాకు అని చెప్పేసి ఆయన నన్ను మల్లిక్ గారి ద్వారా ఫోన్ చేయించి, మల్లిక్ గారి దగ్గర నెంబర్ తీసుకొని ఆయనే నాకు ఫోన్ చేసి, సార్ ఆఫీస్కి వస్తాను సార్ అన్నాను. అక్కర్లేదండి మీరు ఎలా ఉంటారు నేను చూశాను, డైరెక్ట్లో ఉంటాను. ఆడిషన్ ఏం లేదు ఇంకా, ఏం direct. లేదు, నో ఆడిషన్. షూటింగ్ దాకా, షూటింగ్ రోజు నాకు డేట్ చెప్పి కారు తీసుకెళ్ళి అక్కడ దిగిన తర్వాత డైరెక్టర్ ఎవరైనా అడిగిన పరిస్థితి నాది. వావ్. నాకు అంత అందుకే గాడ్ ఫాదర్ అంటాను నేను.
సో మిమ్మల్ని ఏమాత్రం పరీక్షించకుండా జస్ట్ మీ వర్త్ ఏంటో ఆయన అంతే అంతే గమనించేసుకున్నారు. ఓన్లీ ఆ స్కిట్ చూసి మరి గొప్పతనం మల్లిక్ గారికి వెళ్తుందా అవును. మారుతి గారికి వెళ్తుందా ఆ! అది. సూపర్. ఆ తర్వాత మీ జీవితంలో మీకు ఇంకా మరి బస్ స్టాప్ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదమ్మా. అవును. అన్నీ అంటే ఖాళీ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోయారు. బస్ స్టాప్ తర్వాత వితిన్ 3 yearsలో 62 సినిమాలు చేశాను. వావ్! అస్సలు ఖాళీ ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఈ 135 33 132 సినిమాల్లో 2015కే 62 సినిమాలు చేస్తానమ్మా అప్పటికి నేను. 62 చేస్తే ఆ 3 తర్వాత మా 62 మిస్సెస్కి చేశారు. 15లో హార్ట్ ప్రాబ్లం రావడం, ఓకే. ఇంట్లో ఎవరు లేకపోవడంతో నేను అక్కడ ఉండవలసి వచ్చింది. ఓ 3 years ఆవిడ దగ్గర ఉండిపోయాను నేను ఇక్కడికి రాకుండా. ఇప్పుడు ఎలా ఉంది? అంటే అప్పుడు కూడా మధ్యలో ఎవరైనా పిలిస్తే వచ్చి చేసి వెంటనే వెళ్ళిపోయేవాడిని అన్నమాట. తర్వాత కరోనా 2 సంవత్సరాలు కొట్టింది. మళ్ళీ నేను రీబ్యాక్ ఒక 2 years అయింది ఇక్కడికి వచ్చి. అందుకని ఇక 7 years బ్రేక్. ఓకే. సో ఎలా ఉంది ఇప్పుడు? ఆవిడ బాగానే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నారండి. యుఎస్ లో ఉన్నారా? అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. అచ్చా, ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప పెద్దది, పాప సాఫ్ట్వేర్, అల్లుడి సాఫ్ట్వేర్. పాప ముంబైలో ఉంటుందండి. మొన్న అంటే ఒక 4 years యూకేలో ఉండి ముంబైకి వచ్చారు ట్రాన్స్ఫర్ మీద. సో 2 మనవాళ్ళు. అయితే బాబాయ్ గారు మీకు ఫస్ట్ నుంచి అంటే బస్ స్టాప్ తర్వాత బ్రేక్ వచ్చింది మీకు. అంతకు ముందు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేవారు కానీ చిన్న చిన్న పాత్రలు ఏం లేదండి. 4 సినిమాలు అవి కూడా సునీల్ కుమార్ రెడ్డి గారివే చేసేవాడిని. అవును, గుర్తింపు రాలేదు ఎక్కువ. అంటే పెద్ద గుర్తింపు రాలేదు. బస్ స్టాప్తో నాకు అలా గుర్తింపు రానప్పుడు పేమెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా ఏవి సినిమాల్లో. 1500 ఇచ్చేవారు అంతే. సో మరి మీకు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రాలేదా? ఎందుకు ఆ ఫీల్డ్ అంటే నేను చేసుకున్న మార్గం ఏంటంటే లేట్ ఎంట్రీ. అట్ ది ఏజ్ ఆఫ్ 48 నేను ఇక్కడికి వచ్చాను. 48 yearsకి. అప్పటికి పాప పెళ్లి చేసేసాను. మంచి బాధ్యత తీరి. పాప పెళ్ళి అయిపోయింది. బాబుని ఇంజనీరింగ్లో జాయిన్ చేశాను. ఆ బాధ్యత తీరింది. ఇంక నాకు మిగిలింది ఏముంది? ఇక్కడికి రావడమే లక్ష్యం. అచ్చా. కానీ ఇక్కడికి రావడం కోసం మీరు 48 సంవత్సరాల వరకు వెయిట్ చేశారు. రాలేదండి. నాకు చెప్తాను కదా, ఆ సునీల్ కుమార్ రెడ్డి గారు కానీ తీసుకురాకపోతే నేను రానేమో. అచ్చా. నాటకం మీదే. మరి అంతకు ముందు ఏం చేసేవారు? అంటే ఫ్యామిలీ గడపడానికి నాటకాలేనా? చచ్చే నాటకాల మీద పోయిందేమో. నేను ఇంజనీర్ కదా, ఏమన్నా సూపర్వైజర్గా ఇంజనీర్గా జాయిన్ అయ్యి ప్రైవేట్ సైట్లో వర్క్ చేసేవాడిని. ఓన్ కాంట్రాక్ట్స్ చేసేవాడిని. అంటే ప్రైవేట్ అనుకో నాకు ఫ్రీడమ్ ఉంటుంది కదా. ఇవాళ నాటకం అంటే వెళ్ళగలను, గవర్నమెంట్ అంటే అవ్వదు కదండి. అది కానీ చెప్తుంటారా మీ ఆవిడ పేరేంటి? రాజేశ్వరి. అంటే భార్య పేరు చెప్పొచ్చు లేదో నాకు తెలియదు కానీ భర్త పేరు చెప్పకూడదు అని అంటారు కానీ భార్య అమ్మ బాబాయ్, అయితే అలా ఉందన్నమాట. సో మరి ఊరుకునే వాళ్ళ అంటే ఎప్పుడైనా చెప్పారా గవర్నమెంట్ జాబ్ వదిలేసి? మా ఒకటమ్మా, నటుడు అనేవాడికి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడితే ఎవడు నటుడు కాలేడు. ఇంట్లో ప్రెజర్ ఉంటే మీకు లేదా ప్రెజర్? అయితే నాకు ఆ ప్రెజర్ లేదు. హాయిగా ఉంది. రాజేష్ గారు మీరు వదిలేశారండి. నార్మల్ వదిలేసింది. అందుకని ఇంత ఫ్రీడమ్ గా ఇంత మంచి ఆర్టిస్ట్ వచ్చారు మాకు. ఫ్రీ అండి ఇప్పుడు కూడా. సో సూపర్. మంచి ఎంకరేజ్ చేసేది. ఈవెన్ పిల్లలు కూడా అంతే ఎంకరేజ్. ఇప్పటికీ కూడా ఎందుకు నాన్న అని అనరు. అండ్ రంగస్థలంలో మిమ్మల్ని సుకుమార్ గారు ఎలా తీసుకున్నారు? బస్ స్టాప్ చూసి. బస్ స్టాప్ చూసేనా? బస్ స్టాప్ ఇప్పటికీ వస్తూనే ఉందా బస్ స్టాప్ తో? బస్ స్టాప్ ఇప్పటికీ బస్ స్టాప్ అంటారండి నన్ను. ఎన్ని సినిమాలు చేసినా మీరు బస్ స్టాప్ కదండి అంటారు. అది అంత ఇది నాకు బాగా పేరు వచ్చింది. బాగా ఇమిడిపోయారు అసలు ఆ ఫ్యామిలీ ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి. అబ్బో, అంటే ఈ మధ్య దహనం అనే సినిమా చేశాను. అది నాకు కొద్దిగా సాటిస్ఫైడ్. అయితే ఇంకా దాని గురించి చెప్పాల్సిన దహనం అనే అవసరమే లేదు దాంట్లో అసలు. కాటికాపర్ క్యారెక్టర్. కాటికాపర్ క్యారెక్టర్ అసలు నిజంగా అంటే మీరు ఏదో నటించినట్టు మాత్రం ఏ క్వశ్చన్ కూడా నాకు ఏ అనిపించదు. సినిమా కూడా నేను నటించనండి. జీవిస్తారు. నటించను. అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అవును. అది ఎందుకో అలాగ అలవాటు అయిపోయిన చర్య నాకు తెలియకుండా. బస్ స్టాప్ లో అంత నవ్వించారు, కాటికాపర్ లో అంత ఏడిపించారు మమ్మల్ని. మామూలుగా ఏడవలేదు అసలు. అంటే ఒక గుక్క పట్టే బస్ స్టాప్ లోనే మీకు లాస్ట్ నా కొడుకు వేసినప్పుడు అదే ఏడిపిస్తారు. అదే నాకు లైఫ్. అదే అవును, కరెక్టే. కానీ మాకు ఆ కామెడీ మీరు చేసింది అదంతా కూడా ఫన్ యాంగిల్లో వెళ్ళిపోతుంది. కానీ కాటికాపరి అలా కాదు, అదొక యాటిట్యూడ్ మీది. అది చాలా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. అది తలుచుకుంటే అసలు మూర్తి గారని డైరెక్టర్ మూర్తి గారు
ముత్సాయి గారు. దట్టిఫెల్లో వస్తుంది ఇప్పుడు రేపు రిలీజ్ తప్పకుండా చూడండి. అందులో కూడా యాక్ట్ చేశాను నేను. ఎంత కష్టపడ్డామంటే అండి ఇద్దరు విని రాత్రి సమాధమే పడుకునేవాళ్ళం. శ్మశానంలో తీసిన సన్నివేశాలు. ఒరిజినల్ శ్మశానమేనా అది? నిజమైన శ్మశానం అది, సెట్ కాదా? సెట్ కాదు, నిజమైన శ్మశానం. అక్కడ పాక ఒకటే కట్టామంటే సమాధుల మీద పడుకునేవాళ్ళు రాత్రులు. విపరీతమైన చలి, డిసెంబర్లో చెట్ల మధ్య ఎలాగ ఉంటుంది చలి, పక్కన నది, ఆ చలికి వణుకుపోతూ చాలా కష్టపడ్డాం. అందరూ ఉంటారు కాబట్టి అందరూ ఉండేది ఏమన్నారు, ఎంతైనా సమాధే కదా, భయమే ఉంది. అలాంటి భయాలు ఏం లేదు. అవునా? నిజంగానే కాటికాపర్ అయిపోయారు. నిజంగానే కాటికా. ఊర్లో నేను వెళ్తుంటే కాటికాపర్ అనుకుని పక్క వెళ్ళిపోయేవారు. ఒరిజినల్ గెటప్. నెల రోజులు మొహం మీద వాటర్ వేయలేదు నేను కనీసం. ఇలాగ అనేసేవాడిని అంతే, సబ్బు పెట్టేవాడిని కాదు. 1 month స్నానం ఏమీ లేదు. ఆ గ్లామర్ గ్లామర్ కనపడాలని స్నానం చేసినా మొహానికి ఏం పెట్టుకోలేదు కాదండి. నీళ్లు మాత్రమే, సబ్బులు లేవు. క్యారెక్టర్ లో మీరు అంత ఒరిజినల్ జుట్టు అండ్ ఒరిజినల్ గానే అంత కనిపిస్తుంది మాకు. మీరు కంప్లీట్ గా నాకు ఈ మాత్రం క్యారీ బ్యాగ్ లని వచ్చాయంటే ఆ సినిమా వల్లేనమ్మా. ఇలా నలిపేసుకుండేవాడిని, ఇలా దేనికి ఆ లుక్ కోసం. ఇప్పుడు 62 ఏళ్ళు వచ్చి మీకు ఈ మాత్రం కూడా రావద్దా సార్? ఇవి కూడా ఉండేవి కదా అసలు. ఈ మాత్రం వచ్చాయంటే కారణం అదే. అలా అప్పుడు బాగా 4 రోజుల పాటు అలా ఇదే పని అండి నాకు, అలా మడతలు పడాలండి. ఆ క్యారెక్టర్ అంత ఇన్వాల్వ్ అయిపోయి చేశాను. దానికోసం అంత కష్టపడ్డారు మీరు, కష్టపెట్టుకున్నారు మిమ్మల్ని మీరు, చాలా కష్టపెట్టుకున్నాను. కానీ మొత్తానికి పిండారు. మామూలుగా నన్ను డైరెక్టర్ పిండాడు. ఆయన గొప్పతనం, ఇప్పుడు ఆయన గొప్పతనం బాగా చూసినటువంటి మా కెమెరామెన్ రామకృష్ణ అని డిఓపి గారు, ఆయన గొప్పతనం. కానీ ఆ కాన్సెప్ట్ కూడా హైలైట్. ఒకవైపు శివుణ్ణి నమ్ముకున్నవాడు, ఇంకో వైపు శవాన్ని నమ్ముకున్నవాడు. ఆయన పూజారే, ఈయన పూజారే. చాలా అద్భుతమైన కాన్సెప్ట్, చాలా డెప్త్ ఉంది అందులో. అండ్ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది అంటే, లైక్ నేను ఈ క్యారెక్టర్ దానికోసం మీరు ఇప్పుడు అంటున్నారు ఇవి ఇలా చేసుకున్నానని చెప్పి, వెళ్ళి వాళ్ళని కలవడం కానీ, కాటికాపర్లు ఎలా ఉంటారు, వాళ్ళ జీవన శైలి, అది అక్కర్లేదండి. ఏం అక్కర్లేదండి. అక్కర్లేదా? నేను క్యారెక్టర్లు కలవడాలు గట్రా ఏముండదండి, ఉండదు. ఎందుకంటే నేను ప్రతి క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళను, ప్రతి క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తాను. సపరేట్ గా మళ్ళీ మీకు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు చూడాల్సిన అవసరం లేకుండా మీరు రోజువారీ కలిసే క్యారెక్టర్స్ అన్నిటిని అలా పెట్టేసుకుంటారు. డిఫరెంట్ క్యారెక్టర్ ఏది కనపడినా దాన్ని ఫాలో అవుతాను. అచ్చా, 2-3 రోజులు అబ్జర్వ్ చేస్తాను దాన్ని, డిఫరెంట్ క్యారెక్టర్. అది నాకు చిన్నప్పటి నుండి అలవాటు. నాటకాల కోసమే చేశాను అది. ఇప్పుడు నాటకాల్లో ఈ సినిమా క్యారెక్టర్ లేదు, నాటకాల్లో నేను చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్. కానీ అసలు దహనంలో అయితే చింపేశారు యాక్టింగ్. సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నాకా? అయ్యో గొప్ప, అందరిదేనండి వచ్చింది. దాంట్లో మెయిన్ సత్యప్రకాష్ గారు ఉన్నారు కదా, విలను. ఆయన సినిమా చూసి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి అరగంట మాట్లాడారు. అట్లా సినిమాలో ఏ వేషం ఇచ్చినా నేను చేయగలను, కానీ నీ వేషం కూడా నేను చేయలేనండి, అంత భయపెట్టారు. అది చాలా అసలు మామూలు కాదు. నేను నిన్నమన్న డర్టీ ఫెలో ఆ ఫంక్షన్కి వచ్చిన అప్పుడు కూడా పట్టేసుకొని నేను మర్చిపోలేకపోతున్నాను అయ్యా. అందుకని కాంప్లిమెంట్ చాలామంది ఇచ్చారు అప్పుడు కాంప్లిమెంట్. చూసిన ప్రతి ఒక్కరు కూడా నువ్వే హీరో అనేవారు. మీరే అది హీరో. దహనం అంటే ఆ దహనం దగ్గర ఉండేది ఎవరు? మీరే కదా. అది ఇంకా అలాంటిది మళ్ళీ నాకు అదృష్టం వస్తే తప్పనిసరిగా ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను, కానీ రాదనుకుంటున్నాను. అంటే అది ఇంకా అనుకున్నంత రీచ్ వెళ్ళలేదేమో అనుకుంటున్నాను నేను. సినిమా అంత రీచ్ వెళ్ళలేదు. అది కనుక చూసుంటే ఖచ్చితంగా దానికి అప్లాజ్ వచ్చేది. బిజీ అయ్యి ఉండేవాడిని. అప్పటికైనా బిజీ ఉన్నారు కదా సార్. ఇప్పుడు 6 సినిమాలు చేతిలో పెట్టుకొని ఉన్నారు మీరు, పెద్ద పెద్ద. అండ్ మీరు పుష్ప 2లో కనిపించబోతున్నారు ఇప్పుడు. సో ఏం క్యారెక్టర్ చేస్తున్నారు పుష్ప గురించి మాకు ఏం చేస్తారు? ఊరు పెద్దల్లో పెద్ద వేషం కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అవునా? ఉండొచ్చు, అలా కూడా ఉంటాయి ఆ సినిమాల్లో. అది ఆర్టిస్ట్కి చాలా దారుణం ఉంటుందమ్మా. అక్కడ షూటింగ్ బ్రహ్మాండం. రంగస్థలంలో బ్రహ్మానందం గారు ఉన్నారా? 8 రోజులు షూట్ చేశారు. బ్రహ్మానందం గారు తీసేశారా? తీశారు. అలాగే పృథ్వీ గారు అన్నారు, పృథ్వీ గారు 8 రోజులు షూట్ చేశారు. ఆయన లేడు సినిమాలో.
అది కామన్ అమ్మా, లెంత్ అంటే ఎక్కువైపోతాయి. మేము అనుకుంటున్నాం చిన్న చిన్న ఆర్టిస్ట్లకి పక్కా కమర్షియల్లో మంచి క్యారెక్టర్ చేశాను, ఓ సీన్ బ్రహ్మాండమైన సీన్ చేశాను, పక్క కమర్షియల్లో ఉన్నారు. కట్ చేస్తారు, అయిపోయింది అంతే. చాలా జరుగుతాయి అవన్నీ, నేను అనుకున్నామని జరగవని, అనుకోలేదని ఆగకుండా కానీ విన్నాము, కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ అవసరం లేనివి తీసేస్తారమ్మా లెంత్లో. మెయిన్ క్యారెక్టర్ బ్రహ్మానందం గారి సీన్స్ తీసేస్తారంటే సినిమాకి అవసరం లేకపోయింది అంతే, వాళ్ళకి అంతే. అంతేనా? మరి బ్రహ్మానందం గారికి ఎంత ఇచ్చి ఉంటారు, ఎన్ని రోజులు ఖర్చు పెట్టి ఉంటారు, అదే కదా. అంతే అండి. అదే సుకుమార్ లాంటి డైరెక్టర్ గారు గొప్పగా వెళ్ళగడానికి కారణం అది. కథకి ఏమి ఇంపార్టెంటో అది ఉంచుకుంటారు. నాకు చాలా లైఫ్ ఇచ్చినట్టు ఆయన రంగస్థలంతో. అంటే సునీల్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు, మారుతి గారు కాస్త జీవితాన్ని ఇచ్చారు, ఈయన నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. వేరే లెవెల్కి వెళ్ళిపోయారు. సుకుమార్ గారు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టారు నాకు. ఇప్పటికీ ఆ అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నారు సుకుమార్ గారితో మీరు. సో రంగస్థలం అయిందే, పుష్ప కూడా అయిందే, ఆయన అనుబంధం కొనసాగిస్తుంటారు. చాలా మంచి వ్యక్తి. ఎలా ఉండేవారు ఆన్ సెట్స్? చాలా మంచి వ్యక్తి అండి, చిన్న పిల్లల టైప్. సో మీరు రామ్ చరణ్ గారిని చూసారు, ఇటు అల్లు అర్జున్ గారిని చూస్తున్నారు ఇప్పుడు. సో షూటింగ్ ఇంకా నడుస్తుందా? అల్లు అర్జున్ గారితో అంతకుముందు ఉందమ్మా అనుబంధం. ఏది? కొత్త జంట అనే సినిమాకి ఫంక్షన్కి వచ్చేటప్పుడు ఆయన ప్రత్యేకించి నన్ను కౌగిలించుకున్నారు. ఆ సినిమా చూశారు అప్పటికి. ఆడియో ఫంక్షన్కి గట్టిగా కౌగిలించుకొని భలే డ్యాన్స్ చేశారని మీరు. అందులో రామ్ చరణ్ గారి పాటకి డ్యాన్స్ చేస్తాను నేను. మీరా? అందులో పాత జంట అనే ప్రోగ్రామ్ పెడతారు, ఓకే. లైలా ఓ లైలా అని రామ్ చరణ్ గారి పాటకి నేను డ్యాన్స్ చేశాను. అచ్చా అచ్చా, డాన్స్ ఆ ప్రావీణ్యం కూడా ఉందన్న. డాన్సర్ కూడా నేను చేయలేదు, లేదు రికార్డింగ్ డాన్సులు కూడా చేసి వచ్చాను నేను. అవునా? రాజేశ్వరి గారు ఇప్పుడు వింటారు. తెలిసి చూసేది కదా మా ఆవిడ ఎదుర్కొన్నా చూసేది. అవునా? మా ఆవిడ దాపరకమే లేదండి. ఓకే ఓకే. అదే మీకు ఇంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా ఉంటున్నారండి మీరు. లేకపోతేనా ఏం దాపరికాలు ఏమి ఉండవు. సూపర్ సూపర్. అంటే ఇదే అడుగుతున్నాను కదా, మీరు రంగస్థలంలో రామ్ చరణ్ గారిని చూసారు, పుష్ప 2లో అల్లు అర్జున్ గారిని చూస్తున్నారు. సో ఎవరి యాక్టింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్? నన్ను గొడవలు పెట్టుకో. అయ్యో గొడవలేము అంటే ఆయన ఎలా ఉంటారు, ఎవరి స్టైల్ వాళ్ళండి. ఏ నటుడిని ఒక నటుడితో పోల్చకూడదు అంటాను యాజ్ ఆర్టిస్ట్ గా. వాళ్ళిద్దరు నటులుగా కాదు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అభిమానుల కోసం ఇది. ఇప్పుడు అసలే కాంట్రవర్సీలో ఉంది. ఎందుకు వచ్చిన కాంట్రవర్సీలో? ఇద్దరు మంచి సరదాగా ఉంటారు. అసలు పెద్ద స్టార్స్ అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు. వాళ్ళకే కాదండి, మన ఫీల్డ్లో ఉన్న ఏ స్టార్స్కి కూడా అది ఉండదు, ఏ స్టార్స్కి ఉండదు. అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన ముసలాడి దగ్గరికి మనం వెళ్తే అంతవరకు ఎవరు పలకరించరు. కాబట్టి ఆ పలకరింపుకి వీళ్ళు పొంగిపోయి లేని ఎంత సరదాగా ఉండడానికి ట్రై చేస్తారో మన స్టార్స్ కూడా అంతే. మనం ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూడలేము, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా పోతుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా పోతుంది. ఎవరైనా మాట్లాడే అవకాశం వచ్చేటప్పుడు అంతే ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటారు మనతో పాటు. అది మాత్రం వాస్తవం. ఎవరు నా తేడా లేదు, ఇగో పోయే వాళ్ళు ఎవరు. ఈవెన్ మహేష్ బాబు గారైనా అంతే, ఆయనతోనే చేశాను, వెంకటేష్ గారితోనే చేశాను నేను సీతం పాకెట్లో సినిమాలు చేయటం. అవును, ఆయన అంతేనండి. ఆయన అయితే ఇంకా ఫుల్ కామెడీ ఏమో, మామూలుగా ఉండదు. వెంకటేష్ గారు కాస్త రిజర్వ్గా ఉంటారు, కానీ మహేష్ గారు అయితే పిలిచి పిలిచి కామెడీ ఉంటారు. అవునా? అది మనం అనుకుంటే మనిషి అనేసి మామూలుగా ఉండదు. ఏంటంటే అవతల వాళ్ళు వెనకాతలు కొట్టి జల కొట్టి సరదాలు ఆడేవాడు, అంత సరదాగా ఉంటారమ్మా. స్టార్స్ అంతా అలాగే ఉంటారమ్మా. చెప్తున్నాం కదా, ముసలాళ్ళు ఎవరు పలకరించలేని వాళ్ళు పలకరిస్తే ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది, మోగోడికి మాట వస్తే ఎలాగ ఉంటుందో అలాగ ఉంటారు. ఎవరు కూడా అసలు స్క్రీన్ లేకపోతే కొన్ని వీడియోస్ లో మేము చూస్తున్నట్టుగా అంత రిజర్వ్ లేదమ్మా. అందరూ కూడా చాలా సరదాగా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ అంతే. అవునా? ఎన్టీఆర్ తో ఏం సినిమా చేశారు? రభసాన్ చేశాను. రభస చేశారా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఇంత మంది స్టార్స్ తో చేశారు కదా, మీకు ఎవరు ఫేవరెట్ ఈ యంగ్ జనరేషన్? నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు తప్ప ఇంకెవరు లేదు. ఇప్పుడు మరి నాగార్జున గారితో కానీ ఇప్పటికీ నేను ఖాళీగా ఉంటే నాగేశ్వర సినిమా చూస్తాను. అవునా? ఓకే, అంత ఇష్టం కదా. వాళ్ళ వారసుల్లో ఎవరితో అయినా సినిమా చేశారా నాగార్జున గారు? కానీ నాగార్జున గారితో డమరకం చేశాను, కానీ పెద్దగా వెనకాతలు నిలబడ్డ వేషం చేశాను. ఓకే, అప్పుడు 2వ సినిమా 3వ సినిమా అది.
చెప్పారా మరి నాన్నగారికి ఎంత ఫ్యాన్ నేను అని? అంత ఉండదమ్మా. అంత మాట్లాడదా? మాట్లాడడానికి ఒక అవకాశం రావాలి. లేదు సార్ నేను ఇది అని అంటే అంత ఇది ఉండదు. నేను అంత ఇదిగా చొచ్చుకుపోను. అచ్చా అచ్చా, దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తాను. ఏ ఫోటో సార్, ఫోటో ఇవ్వండి సార్, అలాంటివి ఉండదు. ఆహా. నేను ఎవరితో ఫోటో తీసుకోలేదు. సరే, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పేయండి. ఉన్నాయమ్మా, చాలా అవుతున్నాయి. ఇప్పుడు ఎవరితో ఉన్నాయి సీన్స్? చందమామ రావే ఇంకా తెలియదు, కమిట్ అవ్వాలి. ఓకే. చందమామ రావే అని సినిమా చేశాను, మంచి వేషం. అందులో బుర్రకథ కళాకారుడిగా చేశాను. అవునా? అది కూడా ఆర్ట్ వచ్చా మీకు? బుర్రకథ చెప్పడం ఒకసారి మాకు. వద్దమ్మా, మొత్తం నా ఆర్ట్ అంతా చూపించేకు, మళ్ళీ నాకు వేషాలు అలాంటివి వస్తాయి లేనిపోయి మాట. ఏమండి, ఎలాగో ఇప్పుడు చందమామ రావేలా చూస్తారు అది కదా. చూసిన తర్వాత Just అప్పుడు మీ నోటి నుంచి వినాలని ఉంది మాకెందుకో. అదంతా ఇప్పుడు వదిలేదు లేదు మేము అసలు. గెటప్ సెటప్ లేకపోతే ఎలాగవుద్దండి? ఆ వాయిస్, మీ వాయిస్ చాలా బాగుంటది. అవునండి, అది ఎందుకంటే ఇది బ్లర్ చేస్తాం కావాలంటే. అందులో వెరైటీ ఉంటుంది. చందమామ రావేలా వెరైటీ క్యారెక్టర్. అవునా? బుర్రకథలు కూడా ఆర్టిస్టుల గురించి చెప్తాం. అంటే అందులో మనం జనరల్గా పాత కథలు చెబుతూ ఉంటే ఆదరణ పోయింది నాటకాలకి. అందులో హీరోని ఒక ప్లాన్ ఇస్తుంది, సినిమా వాళ్ళ మీద మీరు పాడండి బాగుంటుంది. ఆ సినిమా వాళ్ళ మీద పాడతాం అన్నమాట. ఆ సినిమా వాళ్ళ గురించి బుర్రకథలు చెప్తాం. చెప్పినప్పటికీ ఇంకా మొత్తం ఇన్స్టాగ్రామ్లోనూ అట్లలోనూ పెద్ద క్లిక్ అయిపోయి మేము పెద్ద స్టార్స్ అయిపోతాం ఆ సినిమాలో. ఓకే ఓకే. అంటే టీ కొట్టోడిని యాక్చువల్గా నేను. ఒక టైలరు, ఒక ఇస్త్రీ బడ్డాడు, వీళ్ళు ముగ్గురు టీం అనమాట. మేము స్టార్స్ అయిపోతాం. ఇప్పుడు స్టోరీ లైన్ మొత్తం రివీల్ చేశారు. ఏం పర్లేదు, సినిమా చేసినా పర్లేదు, అదే టాలెంట్ వేరు. అమ్మ బాంద్రా లైన్ అని వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఇది ప్రచారం అవ్వచ్చు కదా, అది. ఓకే. ఇంకా ఇంకా 6 సినిమాలు చేస్తున్నారు మొత్తం. తర్వాత రాచరికం అనే సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ దేవకట్ట గారిది ఇంద్రప్రస్థం అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. అవునండి. నెక్స్ట్ మారుతి గారిది, మరి మళ్ళీ మారుతి గారితో చేస్తాను. మారుతి గారు మరి నాకు ఆయన ఏదో వేషం తీసుకొచ్చి పెడతారు, అది వాస్తవం. మళ్ళీ నేను వెళ్ళి ఏంటి సార్ నాకు వేషం ఇవ్వలేదని అడగను కూడా. అచ్చా. ఈ వేషం బాబాయ్ పిలవండి అంటే అంతే. అదే నాకు పక్క అనమాట. ఆయన భరోసా. బాబాయ్ అని పిలుస్తారా? బాబాయ్ అనండి, అందరు బాబాయ్, ఇంకెవరలేదు. మా ఆవిడే బాబాయ్ అని పిలుస్తుంది. అందుకని మా ఆవిడే, మా నాన్నగారు ఇంకంతా బాబాయ్ ఇక తిరిగి. అంతేనా? మా మనవాళ్ళు కూడా బాబాయ్ తాతయ్య అంటారు. అవును. అసలు మీ ఒరిజినల్ పేరు మొత్తం మర్చిపోయింది. 22 ఏళ్ళు అయింది నా పేరు. మీరు వెళ్ళి పలానా త్రినాథస్వామి అంటే ఎవరండి అన్నాడు. అవును. అది. సో మీ ఇన్ని సినిమాలు చేస్తున్నారు, అన్ని బాగా ఆడాలని కోరుకుంటున్నాం. కానీ మీ లైఫ్లో నేను ఈ క్యారెక్టర్ చెయ్యాలి అనేది ఒకటి ఏదైనా డ్రీమ్ క్యారెక్టర్ ఉందా? దహనమే నా గోల్. కాటికాపర్యా? ఎందుకంటే ఉప్పినొచ్చిందనే నాటికలో కాటికాపర్ క్యారెక్టర్ చేశాను నేను ఆల్రెడీ చేశాను నాటికలో. ఓకే. ఆ నాటికలో దగ్గర 12-16 సార్లు బెస్ట్ యాక్టర్ ఆ క్యారెక్టర్కి. అంటే ఇదే పాత్ర కాదు, ఆ టైప్ క్యారెక్టర్. ఇలాంటిది సొంత ఊరు సినిమా నాది ఫస్ట్. సొంత ఊరు సినిమాలో ఎల్వి శ్రీరామ్ గారు కాటికాపర్ క్యారెక్టర్. అవును. ఇలాంటి వేషం ఎప్పుడైనా చేయాలని కోరుకుండేది, అది తీరిపోయింది అంతే. సో ఐ థింక్ ఇప్పుడు వరకు నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో కానీ చూసిన వాళ్ళలో కానీ నేను అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందని అనుకున్న లైఫ్ అచీవ్మెంట్ అనమాట ఇది. అనుకున్న ఒక వ్యక్తి మీరే. అంతే, ఆ క్యారెక్టర్ అయిపోయింది. ఇంకా అన్ని టైప్ చేస్తాను నేను. సో ఇంకా ఇంకా మంచి మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా ఇక నా మంచి పాత్రేనమ్మా అది. నాకు ఇంకే క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్ నాకు మంచిది. అమ్మో, బాబాయ్తో మామూలుగా ఉండదు. సో ఏదైనా సరే ఆయన అంతే, పర్టికులర్ ఇది అని కాదు, ఏదైనా నటనా రంగంలో ఉండాలి. ఎవరు ఫోన్ చేసి అడిగినా హీరో ఎవరైనా అని కూడా అడగను నేను. అడగను అసలు. ఎప్పుడు రమ్మంటారు అంటారా? అంతే, ఎప్పుడు ఏటి డేట్స్ ఎంత ఇస్తావు, ఏటి ఎప్పుడు ఇస్తావు, అంతే వ్యాపారం. హీరో ఎవరైనా నాకు అనవసరం. అబ్బా, నన్ను పిలిచిన తర్వాత వాళ్ళే గొప్ప వాళ్ళు, నా పాలసీ అది. ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఒక చిన్న సినిమాకి పిలుస్తారు, అట్ ద సేమ్ టైం ఒక స్టార్ హీరో ఉన్న వాళ్ళు పిలుస్తారు. అప్పుడు మీరు ఏ సినిమాకి వెళ్తారు? చిన్న సినిమాకి వెళ్తానమ్మా నేను. అవునా? ఎందుకంటే చిన్న సినిమాకి నేను పెద్దవాడిని, పెద్ద సినిమాకి నేను పనికిరాను. అంతే కదా. చిన్న సినిమాకి ఉండడం కంటే తలలా ఉండడం ఇష్టపడతారు. కింగ్ మేకర్ ఆల్వేస్ బెటర్ దెన్ ద కింగ్ అని ఒక ఫార్ములా ఉంది. అవును. అర్థమైందా? అవకాశం. ఇప్పుడు చిన్న సినిమా వచ్చిందనుకోండి, నన్ను ఎందుకు పిలుస్తారు? రోజుకి ఒక 20,000 25,000 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి చిన్న సినిమాలు పెట్టుకోవడానికి వచ్చారంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితేనే కదా. ఇప్పుడు నేను చిన్న సినిమాని దహనంకి వెళ్ళకపోయి ఉంటే నాకు చరిత్రలో ఆ క్యారెక్టర్ ఉండేది కాదు. అంతే కదా.
అది చిన్న సినిమాయే కదా, అది పెద్దది కాదు కదా. కానీ క్యారెక్టర్ పెద్దది అక్కడ. అందుకనే చిన్న సినిమాలకి మేము పెద్దవాళ్ళవి. ఆల్మోస్ట్ ఆల్ కోఆపరేటివ్గా ఉంటానండి. ఇంత డిమాండ్ ఉండదు. సార్ చిన్న సినిమా, నేను ఫ్రీగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి, వాళ్ళ అప్రోచ్ని బట్టి. అచ్చా అచ్చా. అంటే మీకు ఆ క్యారెక్టర్ నచ్చాలి అంతే. నాకు వేషం పడాలి, అంత వేషం చేయాలి, ఆ క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి, అంతే. అది పాలసీ. ఫెంటాస్టిక్ అండి. సో అంటే పెద్ద సినిమాలో ఒక క్షణం ఇలా నిలబడి ఇదిగో అనే కానీ వెళ్ళిపోయే కన్నా చిన్న సినిమాల్లో చేయడం గొప్ప. కానీ పెద్ద సినిమాల్లో చేసేటప్పుడు నిజంగా వింటుంటాము, ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి వెనకాల నించున్న క్యారెక్టర్స్ కూడా డే మొత్తం ఉండాల్సిందే ఇంకా అక్కడ ఆ షాట్. ఏ సినిమా అయినా సరే అంతే, ఏ సినిమా అయినా అంతే. కానీ కనిపించని పాత్రలు కూడా ఉండాలి, తప్పదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అబ్బా ఆ రోజు అంతా అంత కష్టపడి చేస్తే కనీసం కనబడలా. చేయం కదా, అది జూనియర్ ఆర్టిస్టులకే పెడతారు, వాళ్ళకి తెలుసు. అచ్చా. పేమెంట్ తీసుకొని వెళ్ళామంటే కంపెనీ ఆర్టిస్ట్గా, డైలాగ్ ఆర్టిస్ట్గా మనం తీసుకెళ్తే, అంటే ఇందులో రకాలు ఉంటాయండి. జూనియర్ ఆర్టిస్ట్ అని ఒకడు, తర్వాత కంపెనీ ఆర్టిస్ట్, తర్వాత డైలాగ్ ఆర్టిస్ట్, తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్ట్. కంపెనీ ఆర్టిస్ట్ అంటే చిన్నవి ఉంటాయి చూసారా, కొద్దిగా ముందు రోజుల్లో ఉండి చిన్నగా డైలాగులు చెప్పి చిన్న డైలాగులు ఉంటాయి, వాళ్ళకి కంపెనీ ఆర్టిస్టులు పెడతారు. అంటే వాళ్ళు కొద్ది పేమెంట్ మినిమం రేంజ్లో పెడతారు. మాకు వచ్చేసరికి ప్యాడింగ్ ఆర్టిస్టులకి, డైలాగ్ ఆర్టిస్టులకి వెళ్తాం మేము. క్యారెక్టర్ అనమాట, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓకే. అది కొంచెం పేమెంట్ కొంచెం రేంజ్లో ఉంటుంది. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి. పూర్తి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనేసరికి ఇంకా రేంజ్ మాకన్నా ఎక్కువ రేంజ్లో. సో ఇదన్నమాట స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. సూపర్ సూపర్. సో కానీ మీరు మొత్తం జూనియర్ ఆర్టిస్ట్ నుంచి చూసారా లేకపోతే డైరెక్ట్? నేను జూనియర్ ఆర్టిస్ట్ చేయలేదు, డైరెక్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓకే, క్యారెక్టర్ ఆర్టిస్ట్. సూపర్. జూనియర్ ఆర్టిస్ట్, డైలాగ్ ఆర్టిస్ట్, అదే కంపెనీ ఆర్టిస్ట్గా కూడా వెళ్ళలేదు. ఒకే ఒక సినిమాకి వెళ్ళాను, అది నాగార్జున గురించి, డమరకం సినిమాకి. ఏంటి అఘోర క్యారెక్టరా ఏంటి? కాదు, వెనకతల ఆ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో. ఓకే. అక్కడ బ్రహ్మానందం, అదే అక్కడ గుడి దగ్గర ప్రకాష్ రాజ్ గారు అందరూ వెనకతలు నిలబడి వెళ్ళగలగాలి. సో నాగార్జున గారు మీకోసం ఎంత పని చేశారు బాబాయ్. సో బాబాయ్, మీ ఇప్పుడు దహనం సినిమాలో అది చాలా బ్లాక్ బస్టర్ క్యారెక్టర్. సినిమా చాలా మంది చూడక అది ఆడలేదు, కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా. అమెజాన్లో బాగా ఆడిందమ్మా. అమెజాన్లో పేమెంట్ పెట్టారు, అంతే బాగానే వచ్చింది, పర్లేదు సినిమా. చాలా మంచి అప్లాజ్ అందుకున్న క్యారెక్టర్. సినిమా బాగానే నిలబడ్డది, అమెజాన్లో బాగానే చూసారు. అందులో మీ ఇప్పుడు మీలాంటి అమ్మాయి చూసిందంటే దహనం సినిమాని నేను సక్సెస్ అయినట్టు. ఓటీటీలో మేము అలాంటివి వెతుక్కొని చూస్తాం యాక్చువల్గా. ఓటీటీలో బాగా వెళ్ళింది. అవును, బాగానే చూసారు. ప్రొడ్యూసర్కి అనుకుని డబ్బులు వచ్చాయి. సూపర్. అండ్ మీరు ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు కాబట్టి, మీ డ్రీమ్ క్యారెక్టర్ కాబట్టి, ఆ డ్రీమ్ క్యారెక్టర్లో అందులో మీరు చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ఒక వర్త్, అంటే చాలా వెయిట్ ఉన్న డైలాగ్స్ అవి. సో అందులో నుంచి ఒక డైలాగ్ మా కోసం ఖచ్చితంగా. అంటే అందులో ఉన్న డైలాగులు వెళ్ళగా తెలుస్తా, కానీ నేను చేసిన తర్వాత కూడా అందులో కట్ అయిపోయిన డైలాగ్, ఒక అద్భుతమైన డైలాగ్. అవునా? డిలీటెడ్ సీన్స్, డిలీటెడ్ డైలాగ్. ఓకే. శవం బగబగ మండుతూ ఉంటుందండి. అంతకుముందే కొండ కొట్టిన తర్వాత ఎక్కడ కలుపుతావు, కాశీలో కలుపుతాను, గంగలో కలుపుతాను అని చెప్పిస్తాడు వాడికి. ఈ మంట ఎక్కువయ్యేసరికి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు అన్నమాట. అక్కడికి వచ్చి, ఏటి అంతసారిగా తగలాడిపోతున్నావు, నీ కొడుకు నేను కాశీలోను గైలోను గంగలో కలిపేస్తాను అన్నాడనా? పొంగిపోకు, కొడుకు నా కొడుకులు, దొంగ నా కొడుకులు. బతుకున్నప్పుడే కాదు, మనం చచ్చిపోయినప్పుడు కూడా పొంగించి తినడానికి చూస్తారు. ఇక నిన్ను గోదావరిలో గెలిపేస్తే నువ్వు గొప్పోడి కింద లెక్క, అంత పొంగిపోకు. ఈ డైలాగ్ అది తీశారు సినిమాలో. మంచి డెప్త్ అండి, మూర్తిగారే. అయ్యో చాలా ఉన్నాయండి అలాంటి డైలాగులు, ఇంకా కొన్ని కట్ అయిపోయాయి. అవునవును, నార్మల్గా ఉన్న డైలాగులు కూడా చాలా కట్ అయిపోయాయి. అంటే మాకు లెంత్ ప్రాబ్లం వచ్చి, నేనే అండి క్యారెక్టర్ మొనాటిని అయిపోద్ది, అంత లెంత్ చూపించేస్తే క్యారెక్టర్ నన్ను చూసినప్పుడు అసహ్యపడతాను, తగ్గించవలసి వచ్చినప్పుడు నాదే తగ్గించుకున్నాను నేను. సూపర్. ఏదో డబ్బులు లెక్క పెడుతూ కూడా ఒక డైలాగ్ అదే అండి. ఇదేనా? అది అక్కడ తర్వాత ఘనంగా చేయాలి. అది అందుకని అందరికన్నా వచ్చి నాన్నగారు ఫారెన్ సరుకు తాగుతారు, అది పట్టుకొచ్చి అంటే మా నాన్న తాగడంటాడు. ఏడు తాగడా
అందుకే తొందరగా చచ్చాడు అంటుంది. చాలా బాగా అసలు థియేటర్లో అయితే గొల్లు మనకి అది ఇదైంది. సో అది అదృష్టం అమ్మ నాకు ఆ దహనం అన్నది, ఆ డైరెక్టరు. అయితే విషయం ఏంటంటే, ఇంకో విషయం, ఆ సినిమా నా కోసమే తీశారు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసరు సతీష్ కుమార్, డాక్టర్ సతీష్ కుమార్ అని, మేమిద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. డాక్టర్ సతీష్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ సతీష్. ఓకే, కిమ్స్ డాక్టర్ కదా. మంచి మ్యూజిక్ ఆర్టిస్ట్. చిన్నప్పటి నుండి అంటే డాక్టర్గా ఎంత పేరు వచ్చిందో, వాడు చిన్నప్పటి నుండి కూడా మేము ఆర్ట్లోనే ఇలాగే ఉండేవాళ్ళం, కలిసి నాటకాలు వేసేవాళ్ళం. వాడు పాటలు పాడేవాడు, నేను డ్యాన్సులు వేసేవాడిని. ఇలాగ ఉండేది. వాడు అని అన్నాను, ఏం కాదు అంటే నాకు స్నేహితుడు కాబట్టి వచ్చేసింది అది. సారీ సతీష్. అయితే ఒరే మంచి సినిమా చేయాలిరా అని. ఏముందిరా నీళ్ళ డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళని వీళ్ళని పెట్టి చేస్తారు, ఎవడిస్తాడరా నాకు వేషం అన్నా. మంచి స్టోరీ తీసిరా, సినిమా చేద్దాం అన్నాడు. ఈలోపు మూర్తి గారు నన్ను కలిశారు. మూర్తి గారిని తీసుకెళ్ళి పరిచయం చేయడం, ఆ క్యారెక్టర్ నేనే చేయడం, ఇదైంది. అది అదృష్టం. అలాగే నా కోసమే తీసాడు ఆయన. వాడు ఒకటే అన్నాడు, అరే నాకు డబ్బులు రాపైన పర్లేదురా, నీకు మంచి కెరియర్ వస్తే చాలు నాకు అని. ఒక స్నేహితుడికి నిలబెట్టడం కోసం ఒక స్నేహితుడు తీసిన సినిమా అమ్మ ఇది. ఇది చాలా గొప్ప విషయం. కానీ ఈ కాలంలో అలాంటి ఫ్రెండ్షిప్ ఉందంటే ఉన్నారు కాబట్టి ఇది కాలం కాదా అంటే, ఈ కాలం అంటే మీరు అప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్ కాబట్టి అంత ఎఫర్ట్ చేయగలిగారు. ఉన్నాయి మరి, ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం మారాలి కదా. అన్ని డబ్బులు పెట్టారంటే అసలు దగ్గర 80 లక్షల కోటి రూపాయల దగ్గర ఖర్చు పెట్టాడు నా కోసమే. మీరు రెమ్యునరేషన్ తీసుకున్నారా? లేదు కదా, లేదు. అయినా ఆపడు కదా, ఏదో రూపాన్ని ఇచ్చేస్తాడు. కానీ కథ కూడా చాలా చాలా బాగుంది అసలు. మూర్తి గారికి కోసమైనా మీకోసమైనా పెట్టారు. అవును, నా కోసం తీసిన సినిమా అది, పక్కగా చెప్తున్నాను నేను. సతీష్ గారికి గ్రేట్ అప్లాజ్ అన్నమాట. గ్రేట్ అప్లాజ్ కాదు నాకు. మ్యూజిక్ ఆయన చేశారా ఏంటి సినిమా? మ్యూజిక్, లిరిక్స్, నా పాట కూడా ఆయనే పాడాడు. అవునా? పాడింది ఆయనే, సింగర్ ఆయనే. సింగర్ కూడా ఆయనేనా? ప్లస్ ఆదిత్య డాక్టర్ గా చేస్తూ ఇన్ని పాటలు, ఇంత మరి అదే కదా కళాకారుడు గొప్పతనం. అదేనమ్మా కళాకారుడు కొన్న గొప్పతనం అది. అంత గొప్ప విషయం చెప్పనా, ఆదిత్య ఓం గారికి డబ్బింగ్ చెప్పింది కూడా ఆయన. అవునా? మరి అంత టాలెంటెడ్, మల్టీ టాలెంట్. సతీష్ గారు చాలా మల్టీ టాలెంటెడ్. మామూలుగా. సో మీరు ఇంత అనుభవం, ఇన్ని సినిమాలు చేసిన అనుభవం కావచ్చు, లేకపోతే మీరు సినిమా ఇండస్ట్రీతో ప్రతి ఒక్కరిని మీరు అబ్జర్వ్ చేసే విధానం కావచ్చు, ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఔత్సాహికులకు ఆర్టిస్టులకు ఏం చెప్తారు మీరు? అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎలా ఉంటే ఈ ఇండస్ట్రీలో నిలదొక్కగలరు? దాన్ని ఫన్ మాస్టర్ బాబాయ్ అని ఒక ఛానల్ పెట్టాను నేను. దాంట్లో అన్నీ కూడా ఇవే ఉంటాయి. దగ్గర 15-20 ఎపిసోడ్ చేశారు ఆల్రెడీ. అవును. అయినప్పటికీ ఇప్పుడు చెప్తున్నానండి, ఏదో స్కూల్లో నాటకం వేసామను, లేకపోతే 10 మందితో సరదాగా మాట్లాడితే అక్కడికి వెళ్ళిపోరా అని వాళ్ళు సలహా ఇచ్చారనో, నటుల్లా ఫీల్ అయిపోయి రాకూడదండి ఎవరన్నా. టాలెంట్తో వస్తే సినిమా రంగం ఎప్పుడూ వదలదు. టాలెంట్ని సినిమా రంగం అన్నది ఎప్పుడూ వదులుకోదు. అది మాత్రం పాయింట్ చెప్తాను నేను. ఏదో కొకరా వెక్సా వేషాలు వేసి చిన్న సరదాగా జోయల్గా మాట్లాడేది ప్రోత్సాహంతో నేను సినిమాలకు వెళ్ళిపోవాలా, జబర్దస్త్కి వెళ్ళిపోవాలంతో ఇంట్లో నుంచి వచ్చేకండి. మ్యాక్సిమం నేను చూస్తుంది ఏంటంటే, అందరూ బీటెక్ చేసిన వాళ్ళు ఎక్కువగా వస్తుంటారమ్మా. ఏం చేయాలన్నా ముందు బీటెక్ చేయాలి కదండి. అంటే బీటెక్ చేయాలా? బీటెక్కి సినిమాకి సంబంధం ఏముందండి? అంటే అదొకటి ఫేమస్ డైలాగ్ ఉంటుంది, బీటెక్కి సినిమాకి సంబంధం లేదు. నేను అనేది ఏంటంటే, మీరు దానికి అర్హత, అసలు నువ్వు నటుడు ఎందుకు అవ్వాలి, నేను నటుడిని అనే విశ్వాసం నీలో లేనప్పుడు దయచేసి ఇక్కడికి రాకండి, ఇబ్బందులు పడకండి అంటాను నేను. అలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు. నేర్చుకోవాలి అంటే ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిపోతే నేర్చుకోవడం కాదండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళేవాడికి ఎవరికీ యాక్టింగ్ రాదు, అది కూడా చెప్తున్నాను నేను. అవన్నీ కూడా ఎక్స్‌ప్లాయిటేషన్. అవునా? మరి వేలు లక్షలు పోస్తారు కదా. అదే అంటున్నాను నేను. సహజమైనటువంటి నటన మనలో ఉండాలమ్మా. ప్రతి ఒక్కడు నటుడే. ఎవ్వరికి కూడా నటన మనం లోపలికి దూరి ఏ ఇన్స్ట్రక్టర్ కూడా నటించేయమని చెప్పలేడు. మార్గాలు చెప్తాడు, టెక్నిక్స్ చెప్తాడు. ఆ టెక్నిక్స్ని నువ్వు డెవలప్ చేసుకోగలగాలి. చెప్పేశారు వినేసాను వచ్చేసిందిలే అని చెప్పి వాడు వేషాలు వేయడానికి డైరెక్ట్గా వచ్చేస్తే కెమెరా ముందు ఏం నిలబడతాడు, ఏం చెప్తాడు, ఎక్స్ప్రెషన్ ఏంటి ఇస్తాడు, మాడ్యులేషన్ ఏం చేస్తాడు, పెద్దల సలహాలైనా తీసుకోవాలి.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు తీసుకోవాలి, లేదా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నీ అంతటా నువ్వు ఎదిగితేనే నటుడు అవుతావు తప్ప ఎవడో నీలో పరకాయ ప్రవేశం చేసి నటుడు కాలేవు. మనం పాత్రలో మనం పరకాయ ప్రవేశం చేసే ప్రావీణ్యత కావాలి. అప్పుడే వాడు ఆర్టిస్ట్ అవుతాడు, సక్సెస్ అవుతాడు. అది ఇట్స్ కాల్డ్ టాలెంట్. అది లేకుండా వచ్చేసి డైలాగ్ చెప్పరా అంటే లేదు. ఆ కృష్ణానగర్ జంక్షన్లో నిలబడి ఎవరి జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాయంటూ వచ్చేస్తాడు. అలాగే వెళ్ళిపోతాడు, క్యారియర్ పాటు చేసుకుంటాడు, అక్కడికే ఉంటాడు జూనియర్ ఆర్టిస్ట్. కానీ ఈరోజు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినట్టు రేపు డైలాగ్ ఆర్టిస్ట్ అవ్వమంటే ఎవరు ఇస్తారు? ఎవరు కదా. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చావు కదా అంటారు. సో అలా పాడు చేసుకోకండి లైఫ్ని. నేను చెప్పేది ఏంటంటే ఫుల్ టాలెంట్. మనం ప్రపంచాన్ని మనం అబ్జర్వ్ చేయాలా, సమాజంలో పాత్రలన్నీ అబ్జర్వ్ చేయాలా, దాన్ని ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేసిన దాన్ని ఫిక్స్ చేసుకోండి. కొన్ని పద్ధతులు తెలుసుకోవాలి. క్రమశిక్షణ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ముందు వీటన్నిటికంటే ముందు డెడికేషన్ ఉండాలి. దానికి ముందు ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఉండాలంటే నీకు ఇవన్నీ కావాలి. డిసిప్లిన్, తర్వాత ప్రాక్టీసు, అబ్జర్వేషను. అది ఇన్ని చేయగలిగితే ఆర్టిస్ట్ అంటే అంత ఈజీ కాదమ్మా అయిపోవడం. ఎంతో కృషి చేయాలి, నిరంతర కృషి. మైండ్ పనిచేయాలి. మైండ్లో నువ్వు అన్ని పాత్రలోకి ప్రవేశించాలి. ఆర్టిస్ట్ వరం ఏమిటంటే ఏ పాత్రనైనా ప్రవేశించగలిగే శక్తి, చేయగలిగేటటువంటిది ఒక్క కళాకారుడికి, ఆర్టిస్ట్కే ఉంటుంది. నటుడికి పరకాయ ప్రవేశం అనే పాత విద్య ఒకటి ఉండేది మనకి. ఒక శరీరంలోంచి ఒక శరీరంలోకి ఆత్మ వెళ్ళి అలా ప్రవర్తించడం అనేది మనం సినిమాల్లో చూసాం, విఠలాచార్య గారి సినిమాల్లో. అది కేవలం చేయగలిగేది ఆర్టిస్ట్. అది చెయ్యాలి. ఒక పోలీసు వాడు అంటే పోలీసు వాడిలోకి వెళ్ళాలి, లాయర్ అంటే లాయర్లాగా హోదా ఉండాలి. ఇప్పుడు ఆఫీసర్ హోదాలోనూ టిప్ టాప్గా సూట్ వేసి బాబు అని బెకార్లాగా ఉంటే కుదరదు కదా. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా రావాలంటే అబ్జర్వేషన్ ఉండాలి. ఆ అబ్జర్వేషన్ ప్రాక్టీస్ చేయగలగాలి. అప్పుడు వాడి టాలెంట్ నిరూపించుకోగలుగుతాడు. అది నేను చెప్పేది. టాలెంట్తో రండి. ఒకవేళ వచ్చినా, ఇంట్రెస్ట్తో వచ్చినా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇండివిజువల్ ప్రాక్టీస్ మైండ్లోనే పెట్టాలి. ఈ ఇండివిజువల్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు నాకు అనిపించింది, అంటే మీరు ఇందాక ఏ డైలాగ్ అడిగినా తడబడకుండా అస్సలు కొంచెం కూడా బిడియం లేకుండా చెప్పేస్తున్నారు. కొంతమంది ఏంటంటే యాక్టర్ అయిపోవాలని ఉంటుంది, అట్ ద సేమ్ టైం 10 మంది ఉంటే నటించలేరు. అదే కదమ్మా, అదే ప్రాక్టీస్ చేయాలంటే. మేము స్టేజ్ మీద వచ్చాం, లక్షలాది మంది జనాల మధ్య ఏం కాకుండా మాట్లాడి వచ్చిన వాళ్ళవి. మమ్మల్ని కంపేర్ చేసుకోకూడదు. మాకు వద్దు. నాకు మాటల మాంత్రికుడు అని పేరు. బాబాయ్ అబ్బాయి ప్రోగ్రాం ద్వారా రేడియోలో మాటల మాంత్రికుడు అంటారు. అవును, మీరు నిజమే. అర్థం కావడం అర్థమైంది మాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత. ఓకే, అదే నా పెట్టుబడి. ఫెంటాస్టిక్. కానీ మనం మించిన టాలెంటెడ్ ఉంటారు. ఎవడో కంపేర్ చేసుకోకూడదు. ఒకరిని చూసి అమ్మ నేను ఇలా చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ వస్తే అయిపోయింది. నువ్వు డిప్రెస్ చేసుకున్నట్టే. నేను ఎందుకు చేయలేను అని ప్రాక్టీస్ చేస్తే అందులో 50% చేసినా నువ్వు ఆర్టిస్ట్ అవుతావు. అది ఉండదు. ఇప్పుడు కుర్రాళ్ళకి వచ్చింటే వచ్చామా, సినిమా అవకాశం వచ్చిందా లేదా, ఓ సినిమాలో కనపడగానే ఓ 10 మందిని తీసుకెళ్ళి ఖర్చు పెట్టి ఓ 10 మందిని తీసుకెళ్ళి సినిమా చూపించి అక్కడి నుంచి వచ్చే మనం ఆఫీస్కి వెళ్ళకూడదు. మంచి సినిమా చేసాం కదా, ఆఫీసులకు వెళ్ళి ఆడిషన్ అంటే ఎంతమందికి తెలుసు చెప్పండి? ఆడిషన్ ఎందుకు చేస్తారు? ఆడిషన్, రియల్ ఆడిషన్ అయితే అసలు చాలామంది అవుట్. ఎందుకంటే రియల్ ఆడిషను ఏం చేస్తారు? రియల్ ఆడిషన్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సీన్ ఇచ్చి దాని డైలాగ్ లేకుండా మీరు యాక్ట్ చేసి చూపించమంటారు. డైలాగ్ ఇవ్వకుండా. ఇప్పుడు ఆడిషన్లు అన్నీ ఎలా తయారంటే మీకు ఏంటి నేర్చుకుని వచ్చారో చెప్పండి, దీన్ని నెలల తరబడి కంటతా పెడతాడు. అది బాగానే చెప్తాడుగా, ఇంకేమి ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా టైంలో మాకు ఆడిషన్కి వెళ్తే మీకు ఏటొచ్చని అడిగేవారు కాదండి. ఇదిగోండి మీరు ఓ ఫాదర్, ఓ రైతు, ఇలాగ నాశనం అయిపోయింది పంట, మీరు ఎలా చేస్తారో చెయ్యండి అంటే ఆ క్యారెక్టర్లోకి ఎంటర్ అయితే తప్ప డైలాగ్ రాదు. ఎగ్జాక్ట్లీ. మెథడ్లో డైలాగ్ వస్తే ఆటోమేటిక్గా నోట్లోంచి మాడ్యులేషన్ వస్తుంది. ఎక్కడ పుట్టాలి డైలాగ్, అది నోట్లోంచి వస్తుంది. నోట్లోంచి వచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్, ఎక్కడికి వెళ్తున్నావు, చెయ్యి తప్పడం, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ వస్తుంది.
చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. చాలా మంచి తీస్తే రామ్ గోపాల్ వర్మ లైట్ ఉంటుంది ఇలా. అలానే ఉన్నారు. టీ తాగుతూ మాట్లాడు. సో బాబాయ్ గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు కొత్త ఆర్టిస్టులకు, రాబోయే కానున్న ఆర్టిస్టులకు కూడా. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు మీ సందేశాలను అందిస్తూనే ఉంటారు. మాతో ఎప్పుడు మీరు టచ్లోనే ఉంటారు. ఒక ఆర్టికల్ తీసుకొని ఆర్ట్ ఎలా చేయాలి, ఆ క్యారెక్టర్ ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి, డైలాగ్ మాడ్యులేషన్ ఎలా గుర్తుంచుకోవాలి, డైలాగ్ ఎలా గుర్తుంచుకోవాలి, మాడ్యులేషన్ ఎలా చేయాలి, ఎక్కడ ఫాస్ట్ అవ్వాలి, ఎక్కడ పిచ్ పెంచాలి అన్నది క్లాసెస్ కింద చెప్తే కొన్ని వేల ఎపిసోడ్లు అయిపోతాయి. అవును, అది సూపర్ సూపర్. చాలా చాలా మంచి ఆలోచన. అదే అంటే మిగతా వాళ్ళు అందులో చూసి ఎవడ ఏది నేర్చుకున్నా నాకు ఆనందం. అది చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం నుంచి మా కోసం పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.